జస్ట్ చూసుకో. ఏం వాక్యమమ్మా? యుద్ధోపకరణాలు ఎక్కడున్నాయి? ఎపిసి గ్రంథము 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా అదే వాక్యాన్ని మనం చదువుతారా? 13 నుంచి ఆపద్దినమందున వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమనకు సత్యమైన దట్టిని కట్టుకొని నీతిని మైమరుపు తడుక్కొని పాదమునకు సమాధానము సువార్తను సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడి. ఇప్పుడు వస్తున్నాం. ఇవన్నీ కాక ఒక నిమిషం ఆగదామా? ఏ డాలమ్మా? ఈరోజు డాల్ తీసుకుందామా? హల్లెలూయా. విశ్వాసం అనే డాలు పట్టుకుని ఇంకా దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల ఆర్పుటకు మీరు శక్తిమంతులగురు. మరియు రక్షణను శిరస్త్రవమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా, స్తోత్రములు. నాయన, చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డల్ని బలపరచండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవాలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. కూర్చో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఉన్నారా? గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు కొడదామా? మంచిది, మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి గత కాలం అంతట్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి భద్రపరిచి మరి సజీవ లెక్కల్లో సమకూర్చి మరొక ఆదివారం ఇచ్చినాడు ఆయన మనకి. మరి ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి రెండవ శనివారం, రెండవ ఆదివారం క్షమించాలా. మరి ఈరోజు రాత్రి మనకి కమ్యూనియన్ ఉంటుంది, ప్రభరాత్రి భోజనం ఉంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో రాని వారు సాయంకాలం కూడా మరి వాళ్ళు పాలు పంపులు పొందుతారని నమ్ముచున్నాను. అలాగనే మరి ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి కూడా దేవుడు మరి ఒకరిని అనుకున్నాం మనం. దేవుడు మరి ఆ ఓడలోకి, నోవాహు ఓడలోకి జంతువులు జతలు జతలుగా పోయినాయంట. హల్లెలూయా. నోవాహు ఓడలోకి జంతువులు ఎట్టపోయినాయి అమ్మా? ఆ ఒకటిగా పోవడం ఇష్టం లేదు కానీ అవి రెండుగా పోయినాయంట. నిజంగా రాజుల కాలంలో మరి పావురాలకి వాళ్ళు ఏం చేస్తారంటే మరి యొక్క కాగితం కట్టి వదిలిపెడతారు పక్క దేశానికి మరి సమాచారం పంపడానికి. మరి పక్క దేశం సమాచారం పంపడానికి ఈ పావురం పక్క దేశానికి ఎడ తెలుసు అబ్బా? ఉన్నారు అందరూ ఎక్కడే? ఎడ తెలుసా? ఒకరోజు నేను తిరుపతి నుంచి ప్యాసింజర్లో వస్తా ఉన్నాను. వస్తున్న సమయంలో కాళాస్త్రలో ఒక వాళ్ళు ఎక్కారు. అతని దగ్గర 2 పావురాలు ఉన్నాయి. ఒకటేమో ఆడపావురం, ఒకటేమో మగ పావురం. ఆయన ఏం చేశాడంటే ఆడపావురాన్ని ట్రైన్లో పెట్టుకొని
మగ పావురాన్ని ప్రయాణం అవుతున్నప్పుడు బయట వదిలేశారు. హల్లెలూయా. అయితే ఈ పావురము రైలు ఎనకబడింది. ఇది ఎక్కడి వరకు ఈ పావురం ప్రయాణం చేసిందంటే రైల్లోకి అయితే రాలా అది. ఆమేన్, హల్లెలూయా. అది గూడూరుకు వచ్చి వాళ్ళు దిగిన తర్వాత వచ్చి అతని దగ్గర వచ్చి వాలింది. అంటే ఒక ఆడ పావురము ఒక మగ పావురాన్ని తీసుకొని వస్తూ ఉంది. అలాగనే రాజుల కాలంలో మరి వెంకటగిరి రాజు, చంద్రగిరి రాజు, విజయనగరం రాజు, ఈ రాజులందరూ ఉన్నప్పుడు ఈ పావురాలు సమాసం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకని ఆ యొక్క రాజు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కొత్త పావురం వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తారంట. దాన్ని అది ఏ ఊరికి సంబంధించింది, ఏ రాజ్యానికి సంబంధించిందని చూసినప్పుడు, ఓహో ఇది ఢిల్లీ నుంచి వచ్చిన పావురమా, ఇది ఆ యొక్క చంద్రగిరి నుంచి వచ్చిన పావురం అని చూసి ఆ పావురం వచ్చి ఈ పావురంతో జత చేసినప్పుడు, ఇప్పుడు చంద్రగిరికి ఆయన సమాచారం పంపాలంటే చంద్రగిరి నుంచి వచ్చిన పావురం మీద కనుక్కొని ఆ పావురాన్ని కడతాడంట. అయ్యి ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆ పావురం ఏమేం చేస్తుందంటే ఆ చంద్రగిరికి వెళ్ళినప్పుడు ఆ సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మనం ఆ యొక్క పావురం చాలా గొప్పదయ్యింది. పావురం గురించి ఎన్నో కార్యాలు చెప్పచ్చు మనం. పావురము నిష్కలంకం లేనిదంట. అది పావురానికి ఏముండదమ్మా, చేదు ఉండదు, ఇంకా దానికి గొనుగుడు ఉండదు పావురానికి. అవునా? పావురానికి ఏముండదు, గొనిగే ఆత్మ ఉండదంట, తిట్టే ఆత్మ ఉండదంట. ఇప్పుడే చెప్తా ఉంది మరి తల్లిగారి సాక్ష్యం. నా నోరు చాలా పెద్దది, భయంకరంగా బూతులు మాట్లాడేది నేను. అయితే దేవుడు అవన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు, ఆ బూతులన్నిటినీ తీసివేసినాడు. నిజంగా మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మన నోట్లో నుంచి మనం మంచి మాటలే మాట్లాడాలి కానీ తప్పుడు మాటలు మనము మాట్లాడకూడదు. బూతులైనను సరసోక్తులైనను మన నోటి అంట రాకూడదు. మంచి మాటలైనా చెడ్డ మాటలమ్మా ఇవి. ఎందుకు చర్చికి రమ్మని చెప్తామంటే మంచి మాటల కోసం రమ్మని చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి చర్చ్ యొక్క విలువ తెలియదు. మరి నీ వారంలో నేను పాస్టర్ అమ్మ నెల్లూరు నుంచి వస్తా ఉన్నాము. మరి ఈ వారంలో ఒక ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్ జరిగింది, గవర్నమెంట్ సంబంధించిన ఒక ఎగ్జామ్ జరిగితే మాతో కూడా ఒక ఆమె నైట్ ఎక్కింది. 8:30 9 అయిపోయింది, 9:20 అయిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళాలమ్మంటే పాత బస్ స్టాండ్ గూడూరు దిగారంటే రేపు పొద్దున విద్యానగర్లో నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పిన. లేడీ పాపం, ఆడ మనిషి. సరే ఆమె మరి ఇక్కడ లాడ్జీలు దొరుకుతాయండి అని అడుగుతుంది. లాడ్జీలు ఉంటాయమ్మా, 1200 1500 లాడ్జీలు ఉంటాయి. ఆడ మనిషివి లాడ్జీలో ఏముంటావు అని చాలా వరకు చెప్పాను. సరే రండి మా దగ్గరికి వెళ్దురు, నైట్ మా దగ్గర ఉండేసి మరి రేపు ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్దురు అని చెప్పాను. సరే అని చెప్పింది. మీకు ఇబ్బంది ఏమన్నా? మాకేం ఇబ్బంది లేదు, ఈమె పాస్టర్ అమ్మ, మా పిల్లలు ఇంటికాడ ఉన్నారు, నా భార్య ఇంటికాడ పిల్లలు ఉన్నారు అని అటా ప్రయాణం చేసి ఆమె కూడా టికెట్ నేను పెట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరి అక్కడ కోర్టు దగ్గర కారు ఉంది, ఆ కారు దగ్గర కారు సర్వీస్ ఇచ్చుంటే ఆ కారు దగ్గరికి పోయి అక్కడ తీసుకుని ఎక్కించుకుని వద్దాం. ఆమెని కోర్టు దాటకముందు పాత బస్ స్టాండ్ వచ్చిన తర్వాత చర్చి ఉంది, పాస్టర్ గారండి ఇల్లు ఉంది, చర్చి ఉంది, మీరు చర్చిలో పడుకోవచ్చు, మరి ఇంట్లో నేను పడుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఉదయం లేచిపోయింటే మీరు పాస్టరా అనేది. అవునమ్మా మీరు పాస్టర్ అమ్మ గారా, చర్చిలో పడుకోవాలా అనేది. ఏమమ్మా నీకేం మాట్లాడాల, నాకేం మాటలు రాలేదు. సరే మా అమ్మ తిడతాదేమో, చర్చిలో పడుకుంటే వాళ్ళ అమ్మ తిడుతుందంట, లాడ్జీలో పడుకుంటే తిడతా వాళ్ళ అమ్మ. ఆడపిల్ల పొద్దుపోయింది, లాడ్జీలో ఎందుకు ఒంటరిగా పడుకోవడము, ఏదో చర్చిలో పడుకోవడం. అది చర్చిలో పడుకోలేకపోతే రూమ్ అయినా ఉంది కదా, పాస్టర్ అమ్మతో పిల్లలతో పడుకుంటుంది కదా. నాకు చాలా బాధ వేసింది, హట్ అయిపోయింది, గుండె అట్నే పగిలిపోయింది నాకు. అరే మా అమ్మ ఏమైనా అంటదేమో, సరే ఫోన్ చేయి మీ అమ్మకి అని చేత ఈ లోపల కోర్టు వచ్చేసింది, సరే కార్ సెంటర్ కూడా వచ్చేసింది. తర్వాత ఉండి మీకు అభ్యంతరం అయితే రావద్దమ్మా అని. భలే బాధ వేసింది. నీకు సంతోషంగా ఉంటే రా, సరే లేదు. ఒక పని చేయండి, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంది, లేడీస్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, లాడ్జీకి అంతా వెళ్ళొద్దు. పోనీ ఇంకేం చేద్దాం, లాడ్జీకి మంచి మాటని చెప్తావు, మరి మా దగ్గరకు రావడం, చర్చిలో పడుకోవడం, మా దగ్గర అంటే చూడండి, మనం అంటే క్రైస్తవులు అంటే వాళ్ళకి ఎంత కోపమో మరి ఏందో మరి చూడండి. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, దేవుని మీరు ఎందుకు వస్తున్నారా మా దేవుడి మందిరానికి,
బాగుపడడానికే నన్ను పోషించడానికి వస్తున్నారు మీరు బాగుపడడానికే కదా, మీ జీవితాలు మార్చుకోవడానికే కదా, మన బ్రతుకులు మార్చుకోవడానికే కదా, మన మాటలు మార్చుకోవడానికే కదా, మన ప్రవర్తన మార్చుకోవడానికే కదా, మంచి వాళ్ళగా ఉండడానికే కదా ఇక్కడికి వస్తున్నది మనము. హల్లెలూయా. ఎవరైనా బోధిస్తారా ఈ మంచి మాటలు మనకి? మంచి కార్యాలను బోధిస్తారా మనకి? ఎందుకు వస్తున్నాం? మందికి ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్తారు కానీ మంచి వాళ్ళుగా ఉండరు, వాళ్ళు దుర్మార్గులుగానే ఉంటారు. వాళ్ళు దుర్మార్గులు ఉండడానికి మనం ఇక్కడికి రాలేదు సార్, ఇతరులను హానిపరిచే వరకు మనం రాలేదు సార్ ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా. ఇక నాకు బాధేసింది, చాలా బాధేసి నేను రిక్వెస్ట్గా చెప్పాను చాలా వరకు. ఇంకా ఆమె ఇలా అనేటప్పుడు సరే అండి రైల్వే స్టేషన్కి అనింది. ఆటో డ్రైవర్లా ఇంకా రాటో వెనక్కి వెళ్ళాలి కదా, మా 50 రూపాయలు అన్నాడు. అడిగితే 20 రూపాయలు పక్కన. కోటకి ఎంత దూరం ఉంటుంది? నేను వదిలిపెడతాను 500 అంటున్నాడు మా ముందే. అంటే అతన్ని నమ్ముతుంది కానీ మమ్మల్ని నమ్మడం లేదు. హల్లెలూయా. అంటే మంచి చేద్దాం అనుకుంటే చాలాసార్లు నేను మంచి చేయబోయి కూడా చాలా దెబ్బలు తిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మన దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చేవారు, వినోద్ గారు. ఇంత ముందు వచ్చి మంచి ఉపదేశకుడు. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే మమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు. మీరే నా పిల్లలు అనేవాళ్ళు, మీరందరూ నా పిల్లలు అనేవాళ్ళు, మీరు నాకు మరి తండ్రి లాంటి వాళ్ళు అనేవాళ్ళు, పెద్దవాళ్ళని. అలా నేను ఇలా మాట్లాడేవాళ్ళు. ఆయనకు లోపల బాధ ఉండేది. ఒకరోజు నేను తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళి మరి గూడూరుకి సాయంత్రం రావాలి, రిజర్వేషన్ చేసుకుంటాను. ఆ సమయంలో ఒక అమ్మాయి ఉంది. ఎంత ఉందంటే ఇంచుమించు మన నిస్సి కన్నా కొంచెం పెద్ద ఉంది. మన నిస్సి కన్నా కొంచెం పెద్ద. అక్కడ హైదరాబాద్ టికెట్ ఏం అడుగుతాం, టికెట్ కలెక్టర్ అంటే అమ్మాయి నిలబడుకునే విధానం అంతా చూసి అంకల్ హైదరాబాద్ టికెట్ ఏంటి అని అంటుంది. నేను చూసి ఇప్పుడు పిల్ల ఎక్కడ పోతున్నావా? హైదరాబాద్. ఏం లేదులే అంటుంది. ఆయన టికెట్ వేయడంలో లోపల ఆమె పక్కన వాళ్ళు అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఊరికి లేని బాధ నాకు ఒక్కడికే కలిగింది. హల్లెలూయా. అమ్మాయి వస్తావా మా ఊరికి? వస్తానండి. ఓయ్ టికెట్ లేదు, హైదరాబాద్ లేదు, పో ఆయనతో పో అని చెప్పాను. వాళ్ళు నేరుగా వచ్చేసింది. ఇక తీసుకొని నేరుగా తెనాల్లో మరి మా పాస్టర్ వాళ్ళ చెల్లెళ్ళ ఇంటి అక్కడ ఉన్నాము, అక్కడ ఉన్నాము. ఆడుకున్నప్పుడు అమ్మాయి వచ్చింది, మా పిల్లలతో ఫ్రూటీతో వాళ్ళతో వెళ్తా అంతా ఆడుకుంటాం. తర్వాత నేను అక్కడ ఆ వినోద్ గారికి ఫోన్ చేసి అన్న వందనాలన్నా, దేవుడు మీకోసం ఒక మంచి బిడ్డని ఇవ్వబోతున్నాడు. అప్పుడు చెప్పండి, ఇక్కడ స్టేషన్లో ఒక అమ్మాయి ఉంది, ఎవరు లేరంట, మరి మీరు అమ్మాయిని తీసుకొస్తాను, మీ దగ్గర వదిలిపెడతాను, మీకు పని చేసుకుంటూ అట్లా మీ దగ్గరే ఉండిపోతుంది, ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది అంటే ఆయన వాళ్ళ భార్య చెప్పాడు. వాళ్ళ భార్య ఇద్దరు మాట్లాడుకొని, పాస్టర్ గారు ఇట్లాంటి పిల్లలు ఎక్కువ రైల్వే స్టేషన్లో తిరుగుతుంటారు, వాళ్ళు ఎంత పెట్టిన వాళ్ళు ఉండరు, నువ్వు ఇమీడియట్లీగా అమ్మాయిని ఎక్కడ తీసుకొని వదిలేసాడంటే పోయిండు. తీసుకుని పోయి అటు వదిలేస్తే ఆ బాధలా బాడిది. ఆ చిల్డ్రన్కి సంబంధించిన హోమ్ ఒకటి ఉంటుంది. ఆ చిల్డ్రన్కి సంబంధించిన హోమ్కి ఫోన్ చేసి నా కాళ్ళ నుంచి ఫోన్ చేయించినారు వాళ్ళు. నేను వాళ్ళకి ఇద్దాం అనుకున్నా బిడ్డని, వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఆ ట్రస్ట్కి అప్పచెప్తున్నాను. సరే అని చెప్పి ఇదంతా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం భోజనం చేసింది, అమ్మాయి పిల్లలతో ఆడుకుంటుంది. ఇంక సాయంత్రం మేము సాయంత్రం ట్రైన్కి రావాలి. 3 గంటలుగా ఏదో ఒక ట్రైన్ ఉంది, సఫరీగా దీనికి రావాలి. రిజర్వేషన్ అయ్యింది, నైట్ ట్రైన్కి అనమాట రిజర్వేషన్ అయ్యింది. ఇక రావా సమయంలో ఆ పిల్ల మా మాటలు ఈ ప్రవర్తన అంతా చూసి ఎస్కేప్లో ఉంది అమ్మాయి, వెళ్ళిపోయేదానికి రెడీగా. ఈ లోపల నేను ఏం చేశాను, ఫోన్ చేసి చిల్డ్రన్స్ హోమ్ చేశారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ పోయింది ఫోన్, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది ఫోన్, విజయవాడ నుంచి గుంటూరు పోయింది ఫోన్, గుంటూరు నుంచి తెనాలకు వచ్చింది ఫోన్, తెనాల నుంచి ఇంతమంది ఫోన్ ఏకదాటికి ఒక 10 ఫోన్లు వచ్చేసినాయి నాకు. మీ దగ్గర ఒక పాప ఉందంట, ఎక్కడ ఉంది మీ ఆ పాపను అక్కడే ఉంచండి, మేము వస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఫోన్, ఆ నుంచి విజయవాడ నుంచి ఫోన్, ఆ నుంచి తెనాల నుంచి ఫోన్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్, ఇన్ని ఫోన్లు వచ్చేసినాయి. అప్పుడు ఆయన సార్ వీళ్ళందరూ ఫోన్ చేసిన అమ్మాయిని జాగ్రత్తగా ఉంచు అన్నాడు. ఇంకేం జాగ్రత్తగా ఉంది, మెట్లు దిగి వెళ్ళిపోయింది ఆ పిల్ల. మెట్లు దిగుతా ఉంది. లేదు అంకుల్ ఇక్కడే అనుకున్నా, ఆడుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది, నేను దిగేసిన పరిగిస్తాను. నేను అక్కడ పరిగెత్తేది, అదేమో బుడ్డపిల్ల. పరిగెత్తి వాళ్ళందరూ పట్టుకో అంటాడు. వాళ్ళు వదిలేస్తున్నారు, పట్టుకోవడం. నేనేదో అమ్మని దొరుకోబోతున్నట్టు ఆగిలోకి వెళ్ళింది, ఈ గొంతులోకి వెళ్ళింది, ఆ గొంతులోకి వెళ్ళింది. అలిసిపోయి అలుపు ఏడుపు కాదు నాకు. అదే స్టేషన్లో వదిలేసి ఉంటే పోయిండు. నేను అందరూ ఫోన్ చేసి ఆయన మాట్లాడి
ఇక లాస్ట్కి ఆ ఇంట్లోకి దూరుకుని సందులో పోయి ఏమని మా పిల్లకాయలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి పోయి పట్టుకొని తీసుకుని ఈ లోపల గుంటూరు నుంచి బయలుదేరినారు ఆఫీసులో కారేసు. ఎంత హంగామా కాదు, మామూలు హంగామా కాదు. అని అంగన్వాడీ అయ్యారం వచ్చేసింది, లోకల్ అంగన్వాడీ అయ్యారం. ఇదంతా తెనాలంతా ఒక మేలు చేసిన దానికి ఇదంతా చిన్న బతుకి కాదు. నేను ఎప్పుడు మేలు చేసినా ఇలాంటివే నాకు ఎదురవుతాయి. మేలు చేద్దాం అనుకుంటే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి పట్టుకొని వచ్చి నిలబెట్టి ఆమెను అంతా వాళ్ళు వీళ్ళు చూసేటప్పుడు ఎక్కడ నీ అడ్రస్ ఏంటి అంటే తెనాల్లో పలాని ఏదో పేట చెప్పింది. ఆ పేట చేసిన వాళ్ళ అమ్మ ఏదో కొట్టిందంట, తిట్టిందంట. ఆ నుంచి అలిగా ఎమ్మె ఎట్లా పోతే పోనీ నాకెందుకు. ఇట్లాంటి మంచి పనులు చేసి ఒకసారి దెబ్బలు తినే పరిస్థితులు వస్తాయి. నాకు మంచి చేద్దామని అనుకుంటావు కానీ అక్కడి నుంచి అందరూ వచ్చేసి ఆఫీసర్ అంతా వచ్చి చివరికి వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది. వింటున్నా, అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి సాయంత్రం 6 అయిపోయింది. ఆ ట్రైన్ రిజర్వేషన్ పోయింది. ఇక ఏం పోతాం, డబ్బులు అట్టే పోయినాయి. ఆ నుంచి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ వచ్చేసింది, వాళ్ళ చెల్లి వాళ్ళ బావ అందరూ వచ్చేసారు. ఆ నుంచి పోలీసు వాళ్ళు వచ్చేసినారు, అయ్యో టీచర్ అమ్మలు వచ్చేసినారు, దాని ఆఫీసర్లు వచ్చేసిన గుంటూరు నుంచి వచ్చి పాస్టర్ గారు మీరు మంచి పని చేసిన అని చెప్పి ఫోటోలు నాకు మళ్ళా అమ్మాయితో నిలబడుకొని ఫోటోలు, ఆఫీసర్ నిలబడుకొని ఫోటోలు, మేడం నిలబడుకొని ఫోటోలు ఆయన తీసుకొని సరే అమ్మాయి వచ్చి మే రా ఇంటికంటే వస్తాను మమ్మీని. వాళ్ళని మేము ఎందుకు ఇస్తాం అమ్మాయిని అన్న. ఇవ్వలా అమ్మాయిని, ఎవరికి ఇవ్వలేదు, తల్లిదండ్రులకు ఇవ్వలా. నువ్వు గుంటూరుకు వచ్చి అక్కడికి వచ్చి కంప్లైంట్ రాసి వింటున్నావా అని చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకుని జాన్లు ఎక్కించుకుని అమ్మాయి గుంటూరుకు పోయినారు. తల్లిదండ్రులు కూడా ఇవ్వాల. ఒకవేళ ఆ పిల్ల వెళ్ళిపోయి ఉంటే నా పరిస్థితి ఏంది అమ్మా. ఇట్లాంటి మంచి పనులు చేసి ఎన్నోసార్లు నేను చాలా దెబ్బలు తిన్నా. అందుకని మంచి పనులు చేద్దాం అనుకుంటే అవి నాకు ఏదో విధంగా మారుతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని నా కోసం ప్రార్థన చేయండి. నేను అందరినీ నమ్మతా. పాస్టర్ గుడ్డోడు కదా, బైబిల్ చెప్తుంది ఎవరయ్యా గుడ్డివాడు అంటే, అమ్మ ఎవరంటే గుడ్డివాడు నా సేవకుడు తప్ప ఎవరొకడు గుడ్డివాడు లేడు అని చేత. ఎందుకంటే ఊరికి పాస్టర్ అంటే 2 రకాలైన గుడ్డుతాను. ఒకటేంటే మరి వాక్యం కనబడినవాడు కూడా గుడ్డాడే, అలాగే ఊరికి అందరిని నమ్మేస్తాడుగా వాడు కూడా గుడ్డాడే. నిన్న శుక్రవారం రోజు హైదరాబాద్ విజయవాడ వెళ్ళి క్యాలెండర్ల పని మీద వెళ్ళి అక్కడ వెళ్తే ఇక్కడ తంబ పెడితే నాకు డబ్బులు రాలా. ఆడకెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మనిషి నిలబడుకుంటూ వాడిని అడిగిన, బాబు ఆధార్ కార్డు తంబేసే డబ్బులు ఎక్కడ దొరుకుతాయని దీనంగా అడతానే. ఈడు దొరికినాడు రా అనుకున్నాడు. సరే రా లోపలికి రా అన్నాడు. ఆ ఏటీఎం లోపలికి పోయింది. ఆ లోపలికి పోతే ఆ స్కానర్ దిగి అన్నాడు. స్కానర్ ఓడు ఏది చెప్తాడు అది చేస్తా ఉండదు. నేను చూడు కొంచెం ఆలోచన వల్ల స్కానర్ దిగి అన్నాడు. స్కానర్ తీసిన దాంట్లో కొట్టాడు. దాంట్లో కొడితే స్కానర్ వచ్చింది. కొట్టు ఎంత అన్నాడు. 10,000 కొట్టిన. 10,000 కొడితే పిన్ కోడ్ కొట్టిన రాలా. సరే అది ఆధార్ కార్డు దిగి అన్నాడు. అవును ఆధార్ కార్డు అసలు ఊరికి దిగకూడదు ఎక్కడంటే అక్కడ. ఓడాడు ఆధార్ కార్డు తీసేసిన. ఓడు ఆధార్ కార్డు అన్ని నేను అవన్నీ పర్లేదు. లాస్ట్ 3 నెంబర్ 4 నెంబర్ టక్కటక్క కూడా కొట్టేస్తున్నాడు. ఆడగే రాలా. వాడు ఫోన్ తీసినాడు బయట. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అవను ఏందేందో చేస్తున్నాడు. సరే వాడు మళ్ళీ ట్రై చేస్తాడు. మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు. 1,00,000 కొట్టినాడు. 1,00,000 కాదు 10,000 కొడుతాడు అన్న. సరే 10,000 కాదులే 5,000 కొట్టాను. 50,000 కొడుతున్నాడు. 50,000 1,00,000 అంతా కొట్టి వాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైపోయినాడు పాపం. అది రాలా. అన్న నుంచి డౌట్ వచ్చి ఎవరు నువ్వు అని అడిగా. ఇక్కడ సెక్యూరిటీ అన్న. కాదు సెక్యూరిటీ ఆయన. మరి నువ్వెవరు అన్న. ఏందో నేనేది నీకు మంచి చేద్దాం అనుకుంటే ఏం లేదు. ఆ డబ్బులు ఫార్వర్డ్ అవుతాడు పారిపోతాడు. అవును జాషువా ఫోన్ చేసినాడు. జరిగింది జాషువా అంటే కొట్టినాడు. 5,000 ఫెయిల్డ్ అని వచ్చింది పాలవాడికి. దేవుడు అట్ట కూడా అన్నిసార్లు మోసపోయినాను. నిన్నటికి నన్ను అందుకని ఊరికి ఎవరినైనా నమ్మేస్తాను నేను. నన్ను ఈజీగా మోసం చేయొచ్చు మంచితనంతో. గొంతు కూడా కోసేస్తారుగా, అట్ట కోసేయచ్చు. నన్ను ఇబ్బంది లేదు. మీరు ప్రేమించి ఏమైనా చేయొచ్చు. దేశంతో నన్ను ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉంటాడు. హల్లెలూయా. వింటున్నారా? దేశంతో ఎవరిని మనం ఏమీ కూడా సాధించలేం. ప్రేమ అన్నిటినీ జయిస్తుందంట. అవునా? చదువుతాను ఆ మాటని. ఎక్కడ ఉందనుకుంటాను. కొరింథీయులనా నిదానిస్తుంది.
అమర్యాదగా మాట్లాడదు, ఉప్పొంగదు, దంభంగా ప్రవర్తించదు. అవునా? హల్లెలూయా. అవునంటారా? అందుకని దేవుడు కూడా ప్రేమలో బలహీనుడు అంట ఆయన. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొన్నుకోడు నిద్రపోవడంట. అట్లా నేను ఎన్నోసార్లు మంచి చేయాలనుకుంటాను, ఆ మంచి కూడా కొంచెం నాకేమైపోద్ది, చెడుతనంగా మారిపోతుంది. ఆమేన్. అది నాకే ఉరిగా కూడా మారుతుంది ఒక్కొక్కసారి. చాలా బాధ వేసింది. ఎటో దాని నుంచి ఇంట్లో తిట్లు కాదు పాస్టర్ కానించి ఆ రోజు నాకు, నీకెందుకే ఉండే బిడ్డలు చాక్కోలేక మళ్ళీ ఇంకొక బిడ్డ, ఏ బిడ్డలకే సరైన గొడ్డలు లేవు, ఏ పిల్లకే సరైన బట్టలు కొనడం లేదు, 2000 3000 విరిగిపోయినాయి ఆడపిల్ల కొన, ఆ పిల్లని తీసుకుని మళ్ళీ ఎక్కడ కొంటావు నువ్వు? ఆడ నుంచి మా బాగుండ మంచి ఊళ్ళో పాస్టర్లు చాలా మంది, నీ అంత పాస్టర్లు లేదు సార్. మరి అత్త నుంచి మాటలు, మామ నుంచి మాటలు, మా మరదలైతే మామూలు మాటలు కాదు. రా మా హాస్పిటల్లో బొచ్చిన మంది ఉన్నారు, పిల్లకాయలు సాక్కుందాం అంటున్నారు. సాక్కునే వాళ్ళకి లేదు కానీ అందరికి సాగి పెడతాడు అంటే. వింటున్నారా? సరే, మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కొన్ని యుద్ధోపకరణాలు చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం ఇక్కడి నుంచి కొన్ని తీసుకొని పోయారు అనుకుంటున్నాను నేను. ఏం తీసుకొని పోయారమ్మా? అదే చెప్పులు వేసుకొని పోయినారా అనుకుంటున్నా నేను. ఏ చెప్పులు వేసుకొని పోయారు? నిజమేనా? నిజంగా చెబుతున్నారా? ఈ వారంలో మీరు సమాధానంతోనే వచ్చారా? చెరొక చెప్పేసుకొచ్చారా? వచ్చారుగా. ఈ వారం అంతా సమాధానంతో ఉన్నారా అనుకుంటున్నాను నేను, నమ్ముతున్నాను నేను. గొడవలు ఏమి లేవు అనుకుంటుండా, భేదాలు ఏమి లేవు అనుకుంటుండా, ఒకరి మీద ఒకరి తగాదాలు ఏమి లేవు అనుకుంటున్నా నేను, ఇరుగు పొరుగుతో తగాదాలు లేవు అనుకుంటున్నా. అంటే చెప్పులు మారిపోకూడదు, మనకి సమాధానమైన జోళ్ళు ఉండాలి మనకి. హల్లెలూయా. ఒక కాలుకేమో సమాధానమైన చెప్పులు, మరో కాలుకేమో అసమాధానమైన చెప్పులు ధరించుకోకూడదు నువ్వు. ఒక కాలుకేమో పేరగాని చెప్పులు, ఒక కాలుకేమో బాటా చెప్పులు వేసుకోకూడదు. వింటున్నారా? హల్లెలూయా. చక్కనైన వాక్యం విన్నాం మనం. యుద్ధోపకరణాల్లో మనకు ఉండాల్సింది సమాధానం ఉండాలా. అందుకని సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎందుకంటే గత కాలంలో మరి కుటుంబాలు ఎన్నో గొడవలు ఉంటాయి. గొడవలు అంటే దేనిని బట్టి అంటే వారికి సరైన చెప్పులు లేవు కాబట్టి. ప్రిపరేషన్ అనే కంపెనీ చెప్పులు లేవు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రిపరేషన్ అనే కంపెనీ, అంతేనా? సమాధానమైన జోళ్ళు నీకు ఉండాలా, అసమాధానమైన జోళ్ళు కాదు. ఇతరులతో మనకు సమాధానం ఉండాలా. వింటున్నారా? హల్లెలూయా. మన ఇంటి పక్కనలతో కూడా మనం సమాధానంగా ఉండాలా. మనం ఇతరులకి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలా. ఇతరులు మనం ప్రేమించేవారుగా ఉండాలా. ఇతరులు మనం ప్రేమించేవారుగా ఉండాలా. ఇతరులు మనం చూస్తే గౌరవించేవారుగా ఉండాలా. వింటున్నారా? హల్లెలూయా. మనం ఎంత మంచిగా ఉన్నా కొనుగోళ్ళు కొనుగుతుంటారులే, వాళ్ళు పట్టించుకోవద్దు మీరు. అవునా? యేసు ప్రభు మంచోడా చెడ్డోడమ్మా? ఆయన ఏమన్నారు వాళ్ళు లాస్ట్కి? దేవుడా ఆయన దెయ్యమా? యేసు ప్రభు దేవుడేగా. ఆయన ఏమన్నారు వాళ్ళు? దెయ్యమన్నారు. ఇంకా ఏమన్నారా? దెయ్యాలకి లీడర్ అన్నారు ఆయన్ని. ఎవరికి లీడర్ అంట ఆయన? యేసు ప్రభు దెయ్యాలకి అధిపతి అంట ఆయన. దెయ్యాలకి అధిపతి అంట ఆయన. నిజంగా నాకు అనిపిస్తుంది, నిజంగా దెయ్యాలకి అధిపతి ఆయన. అధిపతే, సమస్తానికి అధిపతి ఆయన. దెయ్యాన్ని సృజించింది ఎవరు? ఆయనగా. అది దెయ్యం కూడా కరెక్ట్ గా మాట్లాడింది సార్ ఆయన్ని, తప్పేం మాట్లాడలేదు. దెయ్యాలకి అధిపతి అంటే దెయ్యాన్ని సృష్టించిన ఆయన కూడా సృష్టికర్త, సమస్తానికి అధిపతి ఆయనే. దెయ్యం కరెక్ట్ గానే మాట్లాడుతుంది వాక్యం. ఈరోజు వీళ్ళకి అర్థం కావడం లేదు, ఈ క్రిస్మస్ భక్తులకి అర్థం కావడం లేదు. వింటున్నారా? హల్లెలూయా. హడావుడి అంతా ఉంది లోకంలో. క్రిస్మస్ నెల స్టార్ట్ అయిపోయింది అనుకుంటా, అంతేనా? 14 కానీ ఈరోజు రేటు. సంబరాల్లో ఉన్నారు. అవును, ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. తూర్పు దేశస్తుల జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి వెంబడించారంట. ఏ నక్షత్రం అది?
నక్షత్రం నడిపించింది వాళ్ళని. అది కదిలే నక్షత్రం. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఒక నక్షత్రాన్ని కలిగి ఉన్నాము. ఇదిగో లోకంలో కలిగి ఉన్న ఈ స్టార్స్ కాదు, ఈ నక్షత్రాలు కాదు, అయితే అక్కడ జ్ఞానులు నడిపించింది. ఓ నక్షత్రమైనది, అది నడిచే నక్షత్రమైంది. అది నడిచి ఇతరులని నడిపిస్తుంది. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందుకని మధ్యాహ్న కాల సమయంలో గత 3-4 వారాల నుంచి ఒక నక్షత్రం నడుస్తా వచ్చింది అక్కడికి. ఆ నక్షత్రమే మహిమ అయినది. ఆమె నడిచి మరో నక్షత్రాన్ని ఈరోజు తీసుకొని వచ్చింది, మరో నక్షత్రాన్ని నడిపించింది. ఈ మధ్యాహ్నం కావాల్సింది దేవుడికి నడిచే నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయా? ఆ నక్షత్రం నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తుంది? అది జ్ఞానులు నడిపిస్తా ఉంది. హల్లెలూయా. వాళ్ళు తూర్పు దేశస్తుల జ్ఞానులు అంటే వాళ్ళు ఉదయం అంతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళు మరి విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రయాణం అంతా సాయంకాలం ప్రయాణం అవుతా ఉన్నారు వాళ్ళు. ఆ నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుందమ్మా? సాయంకాలం కనిపిస్తుంది. హల్లెలూయా. సాయంకాలం కనిపిస్తున్న నక్షత్రము. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ అక్కడే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా జ్ఞానుల్ని నడిపించడం లేదు, కానీ ఒకే ఒక నక్షత్రము నడుస్తా ఉంది. జ్ఞానులు వెంబడిస్తుంది నడిచే నక్షత్రాన్ని. ఈ మధ్యాహ్నం వెంబడించాల్సింది నడిచే నక్షత్రాన్ని. ఆగిపోయే నక్షత్రం కాదు, నిలబడిపోయే నక్షత్రం కాదు. గ్లోరీ. హల్లెలూయా. అది రాత్రంతా ప్రయాణం చేస్తా ఉంది, వాళ్ళకి బాగా కనిపిస్తా ఉంది. నక్షత్రం వాళ్ళు ఎక్కడికి నడిపించింది? ప్రవచనముతో కూడా నక్షత్రం అది. అది ప్రవచన నక్షత్రం. అది పాత నిబంధనలో ప్రవచన నక్షత్రం. అది యూదాలో నక్షత్రము ఉదయిస్తది. హల్లెలూయా. సువార్త చేయవని పాదములు సుందరములు, వారు ఆకాశములో చెప్తారా? నక్షత్రం వలె ఉందురు. ఉన్నారా? నువ్వు ఒక రోజు ఆకాశంలో నక్షత్రముగా ఉండాలంటే నీ పాదాలు సమాధానమైన జోళ్ళు వేసుకోవాలా? ఒక కాళ్ళకేమో సమాధానము, ఒక కాళ్ళకేమో అసమాధానం. వింటున్నారా? హల్లెలూయా. కొంతమంది తండ్రులు ఉంటారు, ఒక కొడుకుతో సమాధానం ఉంటుంది, ఒక కొడుకుతో సమాధానం ఉండదు. కొంతమంది తల్లులు ఉంటారు, ఒక కూతురుతో సమాధానం ఉంటుంది, మరో కుమార్తెతో సమాధానము ఉండదు. అంటే వాళ్ళు చెప్పులు మారిపోయినాయి. మా నాన్న వేసుకోవడంలో ఒక అర్థం ఉంది. అదొక చెప్పు ఇదొక చెప్పు వేసుకుని ఆయన కేర్ఫుల్గా నడుస్తాడు. ఆయన మా మా ఫ్రూటీ అంటది, ఏం తాతయ్య అదొక చెప్పు ఇదొక తప్పేసుకున్నావు తాతయ్య అంటే. ఆ పిల్లకి దయ కలిగింది. ఎవరి మీద? వాళ్ళ తాత మీద. పాప ఆయన భార్యకి దయ కలగల. ఆయనకు కొత్త చెప్పులు కొనిద్దామని ఆలోచనలే. ఆయన పాపం మేము వాడేసిన చెప్పులన్నీ వేసుకుంటాడు. మేము వాడేసిన గుడ్డలన్నీ వేసుకోండి. గుడ్డలు కొనిచ్చేదేమో మాకు కొత్త. ఆయన మాత్రం మేము వాడినటి అన్నీ ఆయన వేసుకుంటాడు. ఆయనకు కొత్త చోట్ల పండగ రావాలి, కొత్త గుడ్లు కొడాలంటే. ఏ పండగ రావాలో? భోగి పండుగ వస్తే మా ఊర్లో పేరు మర్చిపోయాను నేను. ఏ పేరు ఆయన పేరు? గుడ్డలు ఇచ్చారు పేరు స్వరాజ్యం. స్వరాజ్యం ఇయ్యాల. మా తాత మా నాన్న మా కాలం వరకు అప్పులే అప్పులు. ఈ సంవత్సరం తీసుకుని వచ్చే సంవత్సరం కట్టేది. స్వరాజ్యం కాడ పోవాలా, మా నాన్నకు కొత్త గుడ్లు కొనాలంటే. అది మళ్ళీ భోగి పండుగ రావాలా. హల్లెలూయా. నిజంగా కష్టపడే వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం మరి మంచి బట్టలు కొంటారు వాళ్ళు. మా నాన్నగారు అంతే మరి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆయన చెప్పులు వేసుకునేటప్పుడు ఒక కాలు ఈ చెప్పు ఒక కాలు దాకా చెప్పేసుకొని పోతా ఉంటాడు. ఆయన ఎవరిని పట్టించుకోడా? ఆయన పట్టించుకుంటాడా? మరి ఎవరు ఆయన కూడా అసహించుకోరు, ఎవరు ఆయన కూడా పట్టించుకోరు. మరి మీరు వేసుకుంటారా? మనం మనం పట్టించుకుంటారు మన. నేను ఆ చెప్పుల గురించి మాట్లాడలేదు. భౌతికమైన చెప్పులే వేసుకోకపోతే ఒకటి మీరు వింటున్నారమ్మా?
ఒక కాలు చెప్పు, ఒక కాలు ఈ కాలు ఈ కాలు చెప్పు, ఒక కాలు ఆ కాలు చెప్పు, రెండు వేసుకున్నారా? ఊరు వేసుకోవాలా? అది మా నాన్నగారు వేసుకున్నారు, ఆయన వేరే కథ. మరి అలాంటి చెప్పులు మీరు భౌతికంగా ఆత్మ సంబంధంగా మీరు సమాధానం అనే జోళ్ళు మీకు ఉండాలా? ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నారా? సమాధానం అనే జోళ్ళు ఉన్నాయా? నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ భర్తతో నీకు సమాధానం ఉందా? నీ కోడలతో నీకు సమాధానం ఉందా? నీ అత్తతో నీకు సమాధానం ఉందా? నీ కూతురుతో నీకు సమాధానం ఉందా? నీ పక్కింటితో నీకు సమాధానం ఉందా? నీ పక్కింటి పని పిల్లతో నీకు సమాధానం ఉందా? నీ ఈదులో నీకు సమాధానం ఉందా? నీ ఊరోళ్ళతో నీకు సమాధానం ఉందా? నీ ఊరు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా? మా దాన్ని నోరు కాదు నాయన. ఆ మనిషి కానీ నోరు కానీ తెరిచిందంటే ఈ ఈది నుంచి చిన్న ఊరే కదా అదే. వాళ్ళు అప్పుడే చదువు ఎవరు మేము ఆడారు అదే కదా. ఎవరా? అదే పేర్లు వద్దులే, ఎవరో మీరు పెట్టుకోండి ఆ పేర్లు. ఎవరు మేడ అరుస్తున్నారు? ఆమె ఏ అమ్మే నువ్వెవరు అనుకుంటున్నావు? ఆమె. ఆ ఏమి తప్ప ఇంకెవరు అరుస్తారు మే? ఆ ఏమి కానీ అరిసిందంటే ఈ ఈది నుంచి అవతల ఇది వినబడుతుంది. వధూ సంఘం అంటే మీరు ఏదో అనుకుంటే ఊరికే వచ్చి తప్పట్లు తట్టి ఆరాధన కానుకేసుకుని పోయేది కాదు. ఇది నిన్ను తుంటలుగా నరికి పెడుతుంది. ఏడా నిన్నేం చేస్తుంది? భర్త గౌరవించలేదా? నీకు నరుకుడే. నీకు భార్యను గౌరవించలేదా? నీకు నరుకుడే. బిడ్డలు గౌరవించలేదా? నీకు నరుకుడే. పాస్టర్ కాదు, దేవుడు నరుకుతాడు నిన్ను. వింటుండావా? ఇది బుద్ధి చెప్పే వాక్యం ఇదే, నిన్ను దిద్దే వాక్యం ఇదే, నిన్ను సరి చేసే వాక్యం ఇదే. హల్లెలూయా. నువ్వు సమాధానం లేకపోతే నీకు సమాధానం ఇచ్చే వాక్యం ఇదే. నిన్ను నా తల్లే నా తల్లే పైకి ఎత్తేది కాదు ఇది. ఎంతకాలం సంఘం ఎక్కించుకొని తిప్పుతా ఉంటామో. కొంతమంది అంటారు ఆ పాస్టర్ కొత్త వాళ్ళనే. ఎంతకాలం నేను చూడండి మీరు కొత్త వాళ్ళని ఎంత కొంత టైమే. ఎవరు ఎత్తుకోండి నన్ను. ఇప్పుడు ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారు. మా అమ్మ ఎత్తుకుంటుందమ్మా నన్ను. ఇప్పుడు ఎత్తుకోవాల్సిన వయసులో ఎత్తుకుంటాం. వాళ్ళని ఎత్తుకోవడంలో ఒక అర్థం ఉంది. ఆయన ఎత్తుకోవడం నేను ఆ పిల్లని ఎత్తుకోమంటే ఒక తొంద అంతది వాళ్ళ అమ్మ. మామూలుగా ఉంది. ఈడ్చుకొని కాళ్ళు పడి ఈడ్చుకొని పోతావు రోడ్డు మీద. నడివా అంతే కదా. చర్చికి 20 సంవత్సరాలు అయినా ఇంకా ఎత్తుకొనే ముద్దులు పెడుతుండాలా. 20 ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి పోతుందమ్మా? 10 ఏళ్ళ నుంచి పోతున్నాను సార్. సంకనిక్కమ్మా అమ్మా. 10 ఏళ్ళ నుంచి చర్చికి పోతున్నావా? సంకనిక్క తిప్పుతారా? బుద్ధుండాల కొంచెమైనా. బాయ్ తాగుతారు అమ్మ. బాయ్ ఇస్తాడు పాస్టర్, తాగండి. చర్చిలు రోజు ఆయమ్మ బళ్ళు అయిపోయినాయి. ఏ బళ్ళు? ఏ బళ్ళు అమ్మా? చెప్పండి గట్టిగా. ఆయమ్మ బళ్ళు. ఏ సైలెన్స్. ఎవరు అక్కడ? ఆయమ్మ బళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోతానే గుడ్డిచ్చేస్తారు, ఇంకా ఆ పిండి పెడతారు, పాలు పోస్తారు, అన్నం పెడతారు, ఉయ్యాలు 2 ఉంటాయి ఆడ. తెలుసా? ఆయమ్మ బళ్ళు పోయారు ఎవరైనా? నేను పోయినా చాలా సార్లు. ఆయమ్మ బళ్ళు 2 ఉయ్యాలు కట్టి ఉంటారు. వాళ్ళిద్దరికి కావిలి అయ్యారమ్మా. సాపు మీద పండుకున్నాడు, సాపు మీద పండుకుంటాడు. ఉయ్యాల్లో పండుకునేవాళ్ళు ఉయ్యాలు ఉండాలా? ఆయమ్మ బడి అంటే ఏముండాలా? ఈరోజు చర్చిలోనే ఆయమ్మ బళ్ళు అయిపోయినాయి. చర్చిలో ఎలా ఉన్నారు పిల్లలు అంటే చిన్నపిల్లలుగా ఉన్నారు. వాళ్ళ ఎదుగుదల లేదు. అందుకని ఎదుగుదల కోసం గవర్నమెంట్ ప్రోటీన్ ఫుడ్ పెడతా ఉంది. ఈరోజు వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తింటా ఉన్నారు. ఆ పిల్లల మీద ఈ చర్చికి వచ్చే పిల్లలు కూడా ప్రోటీన్ ఫుడ్ లేదు. వింటున్నారా? హల్లెలూయా. అందుకని ఇక్కడ సమృద్ధమైన ఆహారం ఉంది. నువ్వు ఆయమ్మ బడిలో ఉండే నుంచి నువ్వు హై స్కూల్లోకి పోవాలా? చెప్పచ్చా? నువ్వు హై స్కూల్ నుంచి కాలేజీకి పోవాలా? నువ్వు కాలేజీ పెద్ద చదువులకు పోవాలా? అది నేర్పించేదే ఈ బడి ఉంది. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ రావాలంటే నువ్వు ఎదగడానికి, నువ్వు బలపడడానికి, వాక్యంలో ముందుకు సాగడానికి. హల్లెలూయా.
నేను మామూలు సాధారణమైన క్రైస్తవుడిగా ఉంటే నువ్వు వెళ్ళిపో ఇప్పుడే, నా మాటిని రాబాకెడతాను. ఆదివారం క్రైస్తవుడిగా ఉండేదానికి గూడూరు చర్చికి రాబాకండి. వింటున్నారా? వాడుక క్రైస్తవునిగా, నామకార్థ క్రైస్తవునిగా అందరూ పోతున్నారమ్మా, నేను కూడా పోతున్నా చర్చికా. అందరూ పోతున్నారు, అందరూ పోతుంటే నువ్వు కూడా పోతావు చర్చి వెంకటమ్మా. వాళ్ళు పోకపోయినా నువ్వు పోవాలా, వాళ్ళు రాకపోయినా నువ్వు రావాలా. హల్లెలూయా. వారితో నీకు పని లేదు, నీ స్నేహితులతో నీకు పని లేదు. ఆమేన్. నువ్వు ఒకరి ద్వారా కదా నడిపించబడేది, నీవుగా నడవాలా. చప్పట్లు కొడతా గట్టిగా మనము. హల్లెలూయా. అవునా? నువ్వు ఉదయాన్నే లేచి నిద్ర లేవడం ఒకరు లేపుతారని నిన్ను. మా ఇంట్లో గాడిదని లేపాలి రోజు ఎవరో ఒకరు. అమ్మ లేపుతుంది, నాయన లేపుతాడు, తమ్ముళ్ళు లేపుతారు. అంతమంది లేపితే గాడిద లేస్తుంది. ఏ గాడిద? మా ఇంట్లో గాడిదలు 3 గాడిదలు ఉండవు మా ఇంట్లో. అమ్మ లేపుతుంది. మా ఇంట్లో తెల్లవారుజామున లేచేది మా పాస్టర్ అమ్మ పాప. ఆమెన్. తర్వాత నేను లేస్తాను. 3వదిగా మా శ్యామ్ గాడు లేస్తాడు. 4వదిగా మా ఐసు గాడు లేస్తాడు. ఆఖరిగా లేచేది పెద్ద గాడిద. హల్లెలూయా. అది ఏ టైం అయినా లేయచ్చు, చెప్పలేవు. కాలేజీ పోయి అరగంట ముందైనా లేయచ్చు, 1 గంట ముందైనా లేయచ్చు. మొత్తానికి నాకు 2 బాధ్యతలు ఉంటాయి. లేస్తానే చిమ్మాల, తోమాల. వాటి కోసం లేచి కాలేజీ పోదు. అవునా? అట్లా లేచేది అది పెద్ద గాడిద, అడ్డగాడిద. మంచి గాడిద కాదు. అడ్డగాడిదలుగా ఉండబాకండి మీరు, మంచి గాడిదలుగా ఉండండి. యేసును మోసే గాడిదగా ఉండండి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అనే జోలి నీకు ఉండాలా. ఈరోజు రాత్రి మనకి ఏం ప్రార్థన ఉందమ్మా? ప్రభురాత్రి భోజనం. నేను సేవ స్టార్ట్ చేసినప్పటి నుంచి అత్తా కోడల గురించి చెప్తానే ఉన్నా. కడుక్కుంటున్నాను అనుకుంటున్నాను నేను. పోయిన వారం గడిగినారు బాబు అత్తా కోడలు. ఈ వారం వచ్చింది ఆఖరి అవకాశం. ఏమో వచ్చే సంవత్సరానికి ఎంత చచ్చిపోద్దేమో నాకు తెలియదు. ఇప్పుడే పోయి కాళ్ళు పట్టుకున్న మాటని. దాని తర్వాత నీకు దొరకదు అత్త. అప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. రోజులు బాగలేదు. ఈరోజు మంచి అవకాశం, ఆఖరి అవకాశం. ఈ సంవత్సరం మళ్ళా నీకు రానే రాదు. నువ్వు వేసుకున్న చెప్పులు వదిలేస్తే, సమాధానం చెప్పులు వేసుకుంటే ఈరోజు ఒకరి పాదాల ఒకరు ఏమో మౌనంగా ఉన్నారా? కడుగుతారా? ఆమెన్లో ఉన్నాయి కానీ, అల్లులు ఉన్నాయి కానీ ఇది క్రియారూపంలో లేదు. విశ్వాసం ఉంది. ఉందా విశ్వాసమా? విశ్వాసం ఉందా? అదే డాలు. విశ్వాసమనే డాల్ ఉంది కానీ డాల్లో ఏమి లేదు. ఆ ఎదురొస్తున్న ఆయుధాలు ఎదుర్కొనే సత్తా లేదు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ఒక మంచి మాట చెప్పాను నేను. రాత్రి ప్రతి పురుషుడు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1 స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. 2 ఏంటమ్మా? ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఆమె రాత్రి వర్తమానం విన్నాడు పాస్టర్ గారు, ఎవరో ఒక ఆయన, మంచి పాస్టర్ గారు. ఆయన నాకు కామెంట్ కూడా పెట్టినాడు, రిప్లై చేశాడు. ఆ యొక్క వాట్సాప్లో రిప్లై చేశాడు. ఆయన మంచిగా చెప్పారు పాస్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఈరోజు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. 1 స్త్రీ విషయంలో, వ్యభిచార విషయంలో జాగ్రత్తగా ఉండాలా. 2 ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండాలా. 3 పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. అపవాది ఈ 3 నుంచి నిన్ను పడదోయగలదు. ఈ 3 నుంచి అపవాది ఎందులో ఎక్కువగా పనిచేస్తుంది? వింటున్నారా? ఈరోజు చాలా మంది వర్తమానంలో ఉన్న వాళ్ళు స్త్రీని జయించారు. ఓ ఉదాహరణ చెప్పాలంటే యేసేపుని చెబుతారు. అవునా? మంచిదే. ఆమేన్. హల్లెలూయా. అందుకని తర్వాత ధనాన్ని కూడా జయించారు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీరుడులకు మూలము కాబట్టి వాక్యం వాళ్ళు సరిచేసి వాళ్ళు దిద్దింది. అయితే 3వ కార్యం ఏంటి? పేరు ప్రఖ్యాతలు. ఇందులో పడిపోయినారు జనాలు పేరు కోసము. అందుకని బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నిమ్రోదు. అవునా? నిమ్రోదు బాబేలు గోపురం కట్టేటప్పుడు అతను చెప్తున్నాడు, మనమందరము
ఒక సామ్రాజ్యముగా నిలబడి ఒక పెద్ద గోపురము కట్టి మనం ఎక్కడ కూడా పోకుండా ఇక్కడ మనము ఆరాధిద్దాం, ఉండిపోదామని గోపురం కట్టాడంటే, ఎందుకు గోపురం కట్టాడంటే పేరు సంపాదించుకోవడానికి. పేరు సంపాదించుకునే కార్యం ఎవరిదంటే అది సర్పసంతానది, అది నిమురాదైనది. ఈరోజు పేర్ల కోసం మనం రాలేదు అక్కడ. హల్లెలూయా. నువ్వు నడిచిపోతా ఉండు, పేరు ఆటోమేటిక్గా వస్తుంది. వింటున్నారా? మా ఊర్లో చెప్పానండి ఒకసారి, వాడు కొత్త చొక్కా వేసుకున్నాడంటే ఇట్లా అంటా ఉంటాడు. అంటే ఏంది మాస్టర్ గారు అంటే అడగాల ఆయన్ని, ఏమని చొక్కా ఆడుకున్నావు అని. అనిందాక వాడు ఏం చేస్తాడు, సర్దుకుంటానే ఉంటాడు. నువ్వు భక్తురాలని చూపించుకునే దానికి నువ్వు సర్దుకుంటానే ఉండవల్ల. బైబిల్ తీసుకోవడం, బైబిల్ చెప్పేసుకోవడం, చూసుకోవడం అంటే కనుక్కోవాలా ఏం క్రైస్తవురాలు. నువ్వు చూపించుకునే దానికి క్రైస్తవుడుగా ఉండబాక, ఇతరులు చూసేటట్టు క్రైస్తవుడుగా ఉండబాక. నువ్వు నడిచి పోతానే అంటే ఆల్రెడీ వాళ్ళు నీ గురించి మాట్లాడతారు. వాళ్ళే ఆమె నిజమైన క్రైస్తవురాలు, ఆమె నిజమైన దేవుడు బిడ్డ అని వాళ్ళు చెప్పాలి. నిన్ను వాళ్ళు చెప్పేటట్టు నువ్వు చూపించుకోబాక. అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, అది చూడరు వేషం వేస్తుందో, వేషం అంటే నిన్ను మనం చూడాలని ఆమె భక్తురాలు అయిపోయింది. ఆమె చెప్పు, నువ్వు చూడాలని నేను భక్తురాలు కాలేదమ్మా, నేను బ్రతకాలనే భక్తురాలు అయినాను. నేను బ్రతికి, నేను జీవించి నా భర్తను మార్చుకొని నా కుటుంబాన్ని మార్చుకోవడానికే నేను దేవుడిని నమ్మానని చెప్పే విధంగా మనం ఉండాలి ఈ మధ్యాహ్నం. అందుకని బైబిల్ చెప్తుంది, పైకి భక్తి కలిగిన వారై ఉండి దాని లోపల శక్తి లేకుండా ఉన్నారు. శక్తి లేని భక్తి చేయబాకండి ఈ మధ్యాహ్నం. మీరు వింటున్నారా? నీ భక్తిలో బలం ఉండాలా, నీ భక్తిలో, నీ ప్రార్థనలో, హల్లెలూయా, నీ విశ్వాసములో బలం ఉండాలా. బలములైన క్రైస్తవులుగా నువ్వు ఉన్నామంటే బలహీనుడైపోతావు నువ్వు. అందుకని ఆ క్రిస్మస్ నక్షత్రము అది అక్కడ ఆగిపోలా. ఆగిపోతే ఇల్లు కూడా ఆగిపోతాయి. ఈరోజు ఎన్నో నక్షత్రాలు ఇళ్ల మీద ఆగిపోయిండాయి. అమ్మా ఉన్నారా? ఇంటి మీద ఎన్నో స్టార్లు ఉన్నాయి, అవి ఆగిపోయిండాయి. ఈ మధ్యాహ్నం మనము ఆగిపోయిన నక్షత్రాన్ని చూడడం లేదు. ఏ నక్షత్రమో? నడిసే నక్షత్రం చూస్తున్నాం మనం. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయా? ఇవేనా 7 నక్షత్రాలు? ఇదేనా? ఇవి 7ఏనా? 7 దీపస్తంభాల మధ్య సంచరించే మనిషి కుమారుడు ఆయన. ఇవేనా 7 నక్షత్రాలు? ఇవేనా 7 సంఘాలు? ఇవేనా 7 దూతలు? అవేనా 7 సంఘాలకు పంపబడిన ప్రవక్తలు? హల్లెలూయా. ఇదిగో 1, 2, 3, 4, 5, 6, 7 నక్షత్రాలు. ఆ 7 నక్షత్రాలు ఏదో కాదు కానీ 7 సంఘాలకి దూతలు. ఈ 7 నడిచేవారై ఉన్నారు. ఈ 7 జీవం కలిగిన వాళ్ళై ఉన్నారు. వాళ్ళు నడిచే ఇతరుల్ని నడిపించారు. వాళ్ళు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నడిచే ఇతరులు నడిపించాల. నువ్వే నడవలేకపోతే కొన్ని లైట్లు ఉంటాయి అయ్యా కదా, మినుగుట్టు పూరిలేదు, ఎలగను 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 ఎలగను. అది భలే నక్షత్రం. అది అదేంది అదే ఎలగతుంది ఆరిపోతుంది, ఎలగతుంది ఆరిపోతుంది, ఎలగతుంది ఆరిపోతుంది. ఒక నెల ఏమో బాగుంటుంది, ఒక నెల ఏమో ఆరిపోతుంది. ఒక వారం ఏమో బాగుంటుంది, మరో వారానికి ఆరిపోతుంది. ఒక రోజు బాగుంటుంది, రెండో రోజుకి ఆరిపోతుంది. ఒక గంట బాగుంటుంది, రెండో గంటకి. ఒక నిమిషం బాగుంటుంది, రెండో నిమిషానికి. ఒక సెకండ్ బాగుంటుంది, రెండో సెకండ్కి. వింటున్నారా? ఒక నిమిషం అమ్మ అంటది, రెండో నిమిషం నీ అమ్మ అంటది. వింటున్నారా? ఎలగడం ఆరిపోవడం, ఎలగడం
ఆరిపోవడం, ఎలగడు ఆరిపోవడం. అమ్మ ఇక్కడ చూడండి అమ్మ, అందరూ వింటున్నారా? అంటే ఎట్లా ఇట్టటి అంతేనా? ఆ జాతరలో పెడతా ఉంటారు ఎలిగి ఆరిపోయే లైట్లు, అవన్నీ ఒక ఆర్డర్లో పెడితే దాంట్లో ఒక రూపం కనిపిస్తుంది. అట్ట కూడా లేరు మీరు. మళ్ళా అందరూ కలిసి మీరేం చేయాలా? ఆ ఎలిగి ఆరిపోయే నక్షత్రాన్ని ఎక్కడైతే ఆరిపోతుందో ఆ ఫీజుల కనెక్షన్ అంటే తప్పిపోయింది, దాన్ని జాయింట్ చేయడానికి దేవుడు కావాలా నీకు. హల్లెలూయా. రెండు రకాల విశ్వాసులు క్రైస్తవుడుగానే ఉండకూడదు. ఉంటే నువ్వు వెచ్చగానే లేదా నువ్వు చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉండకూడదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ మధ్యాహ్నం సాయంకాలం ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు, ఒకరినొకరు క్షమించేవారుగా ఉండాలా, ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలా. హల్లెలూయా. ఎవరి మీద నీకు భేదం ఉందో, ఎవరి మీద నీకు కలహం ఉందో వెళ్ళి వారి పాదాలు పట్టుకొని వారికి క్షమాపణ కోరి వాళ్ళ కాళ్ళు కడగాల్సిందే నువ్వు. ఈ మధ్యాహ్నం ఈ రాత్రి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. మరి దేవుడు ఈ లోకానికి వచ్చి కాళ్ళు గడిగాడా, పాదాలు గడిగాడా? ఆయన దేవుడు గడిగితే నీకేం రోగము, నీకేం మాయ రోగం అని చెప్పాడండి ఆయన. ఆయన మాట ఊరికే చెప్పాడా? ఆయన ఒక గ్యారెంటీ ఇస్తున్నాడు. ఆయన ఏంటి ఆ గ్యారెంటీ? ఆకాశం భూమి గతించును గానీ నా మాటలు ఎంత మాత్రమని కూడా గతించువో. మరి గతించలేని మాటలు ఆయన ఇస్తే ఆమేన్. ఆయన ఊరికే చెప్పాడా? పేతురు గారు ఏమన్నాడు కడుగుతుంటే, అయ్యా నా పాదాలు నువ్వు కడగొద్దు అంటే దేవుడు ఏమన్నాడు? నీ పాదాలు నేను కానీ కడకపోతే నీతో నాకు, నాలో నీకు, మన ప్రిన్సి చెప్తా అల్లం బెల్లం నీతో నాతో అంతే. ఈరోజు ఎవరైతే కాళ్ళు కడగడో అల్లం బెల్లం నీతో నాతో పిల్లకాయలు చెప్తాడు, అల్లం బెల్లం నీతో నాతో కాగొట్టేస్తాడు దేవుడు మీకు కూడా కాళ్ళు కడగకపోతే. చిన్నపిల్లలే కదా మీరు. అదే పోయిన వారం విన్నాం కదా, ఎలాంటి వరదంట పరలోకము. చిన్నపిల్లలదేనా? మరి ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలు? హల్లెలూయా. అవునా? చిన్నపిల్లలు మనసులో తప్పిదాలు పెట్టుకోరు, చిన్నపిల్లలు మనుషులో కక్షలు పెట్టుకోరు, చిన్నపిల్లలు మనుషులో క్రోధాలు పెట్టుకోరు. అటు కానీ నిజంగా ప్రిన్సి జాయ్ గారు కానీ పెట్టుకుంటే వాళ్ళ అమ్మని రోజు ఉతకొడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ముగ్గురిని కలిసి కొడతా ఉంది. వాళ్ళు ముగ్గురు కలుసుకుంటే ఎంత వాళ్ళ అమ్మ? అవునా? వాళ్ళ ముగ్గురు ఏం చేస్తారు? దుమ్ము దుమ్ము కొడుతుంది. అందుకని ఆ పిల్లలు ఎప్పుడు మర్చిపోదో తెలియదు, పిల్లలు ఎప్పుడు మర్చిపోతారో తెలియదు. అసలు గుర్తే ఉండవు వాళ్ళకి. మనకే ఉడకతామంటాయి కడుపులో, మామూలుగా ఉడకవు అవి. నువ్వు చేసినట్టని నా కడుపులో రగలుతున్నాయా, ఉడకతా ఉంటాయి. పాస్టర్ అమ్మ వండుతాను, ఎండి చేపలు వంకాయ వేసింది వండుతాం, ఉదయం చూసిన ఉదయం పోయి ఏందని చూసి ఉడకతా ఉంటుంది. చేపలు తేలుతా ఉంటాయి బయటికి. నీ కడుపులో కూడా ఏం చేస్తారు దాస్ గారు? ఉడకతా ఉంటాయి. అందుకని తప్పిదమ్మలు ఎక్కడ పెట్టుకోకూడదు, దాచి పెట్టుకోకూడదు. తప్పిదమ్మలు దాచుకున్నాడు వర్దెల్లడంట. ఇది కూడా కారణం అంట నీ యొక్క ఆశీర్వాదానికి ఆటంకం. ఎందుకు నువ్వు దీవించబడ్డం లేదంటే ఊళ్ళో లేనంత నీ కాడ పెట్టుకుంటే ఆ అమ్మ ఈ అమ్మ నీకేం పని ఎవడట్టయితే నువ్వు బాగుండు. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానం అనే జోళ్ళు నీకు ఉండాలా. చెప్పులు మారిపోయినావో చూసుకో. ఒక కాలికి సమాధానం, మరో కాలికి అసమాధానం ఉండకూడదు నీకు. ఆమేన్. అందరితో స్నేహం ఉండాలా, అందరిని ప్రేమించేవారుగా ఉండాలా మనము. నన్ను ఎంతమంది తిడుతున్నారు తెలుసా? రోజు గొడవలు నేను కానీ స్టార్ట్ చేస్తే. దయచేసి నన్ను మన్నించాలి. ఈ సంవత్సరం నేను ఒక 6 మందితోనే సరిపోయింది నాకు ఈ సంవత్సరం అంతా. 6 మంది పాస్టర్ల బాప్తిజం ఇచ్చి వాళ్ళు రుద్దుకొనే సరిపోయింది నా జీవితం సగం. ఆ కోటాన్ని తీసుకోపోను, ఈ కోటాన్ని తీసుకోపోను, ఆ పాస్టర్ల మీటింగ్, ఈ పాస్టర్ల మీటింగ్, ఆడ కోటాలు పెట్టడం, ఈల కోటాలు పెట్టడం, వాళ్ళు తీసుకోరాను, వీళ్ళ తీసుకోపోను. నా డబ్బు అంతా ఖర్చు పెట్టేసిన.
అందుకని వాళ్ళ పాస్టర్లందరికీ 2025లో గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారు, గుడ్ బై చెప్పేస్తున్నారు. బతికితే బతకండి, సస్తే చావండి. నేనైతే వదిలిపెడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మరో కొత్త వారి కోసం నా యొక్క ప్రయత్నం 2026లో. హల్లెలూయా. మరి కొత్త జిల్లాలకు పోవడానికి సిద్ధపడుతున్నాను, కొత్త మండలాలకు పోవడానికి సిద్ధపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్. మీరందరూ నా కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి వరకు ఈ మంచి కాలం తర్వాత మార్చి నుంచి మరో అనేకులు తీసుకురావాలా. మార్చి ఏప్రిల్లో మనకి మంచి మీటింగ్స్ ఉంటాయి, దానికి అనేకులు సమకూర్చాల కొత్త వారిని అన్నది నా యొక్క ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏమి కలిగి ఉండాలా? సమాధానం అనే జోళ్ళు. జోళ్ళు అంటే చెప్పులే కదమ్మా, చెప్పులేనా? ఆమేన్. అది చాలా మంది యేసు పాదం అని పెట్టుకుంటారు. యేసు ఒక పాదం, 2 పాదాల? యేసు పాదాలు కదా, యేసు పాదం. పనిలో ఏదో ఒకటి పెట్టుకున్నారు మొత్తానికి. ఆమేన్. హల్లెలూయా. అవునంటారా? మరి నిశ్చయంగా మరి ఆ యేసు పాదాలైనా వేసుకోండి. అవునా? ఆయన దేవుడండి, లోకానికి వచ్చి సామాన్యమైన మానవుడి పాదాలు ఆయన కడిగాడు. ఆయన కడిగాడు సార్. ఈరోజు సంఘాలు కడగమని చెప్పండి, కడుగుతారా? కడగరు. ఎందుకంటే ఇక్కడే పడిపోయినారు. వాడు ఎక్కడ పడిపోయినారు? స్త్రీని జయించారు, 2 డబ్బును జయించారు, 3 పేరు ప్రఖ్యాతలు మా పెద్దయ్య గారు చేయలేదు, నేను చేయను. మా పెద్ద పాస్టర్ చేయలేదు, నేను చేయను. మీకు పెద్ద పాస్టర్ మాదిరి కాదు, మీకు మాదిరి వాక్యమైనదే. ఈరోజు వాక్యాన్ని చూడాలి. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి సమస్త చెప్పింది, పెద్ద పాస్టర్ చెప్పింది, చిన్న పాస్టర్ చెప్పింది, అందరికన్నా పెద్ద పాస్టర్ చెప్తున్నాడు. ఇక్కడ పాస్టర్ సృష్టించిన పాస్టరే చెప్తున్నాడు, ప్రధాన కాపరి చెప్తున్నాడు, ప్రభువును బోధకుడని నేను మీ పాదములు కడిగాడా? కడిగాడా? పేతురు ఏమన్నాడు? కడగొద్దన్నాడా? కడగకపోతే నీతో నాకు సంబంధం లేదు, అయితే కడుగు ప్రభువా అన్నాడు. దేవుడు వచ్చే భూమి మీదకి చేపలు పట్టుకునే వాళ్ళు కాళ్ళు కడిగితే ఈరోజు ఏమైనా సంఘాలకి అది అడిగితే మన మీద వాళ్ళకి ఎక్కలేని కోపం. ఎంత కోపం అంటే మనం అలివైతే సంపన్న కూడా చంపేస్తారు. వింటున్నారా? హల్లెలూయా. అందుకని మనం ఇవన్నిటిని ఎదిరించాలంటే నీకేముండాలంటే విశ్వాసం అనే డాలు ఉండాలా. డాలు కోసం పునాది వేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాల్ అంటే నెత్తి మీద పెట్టుకునేదమ్మా. డాల్ అంటే కాళ్ళకేసుకునేదా? డాల్ అంటే హృదయాన్ని తగిలించుకునేదా? అసలు డాల్ ఎక్కడ పెట్టుకుంటారు? ఉన్నారు అందరూ? ఒకసారి మీ కుడి హస్తాలను ఎత్తుతారా? హల్లెలూయా. కుడి హస్తంతో ఇలా పట్టుకునేదే డాల్ అయినది. ఆమేన్. డాల్ అంటే తెలుసు కదా, ఆ కత్తితో కొట్టేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఒక చేత్తో కత్తి ఉంటుంది, మరో చేత్తో డాల్ ఉంటుంది. అంటే వాళ్ళు వేస్తున్న బాణాలు ఆపడానికి, వాళ్ళు వేస్తున్న యొక్క గుణపాలు ఆపడానికి, వాళ్ళు వేస్తున్న కత్తి దెబ్బలు ఆపుకోవడానికి, ఈ శరీరంలో అన్ని దాచుకోవడానికి ఈ విశ్వాసం అనే డాల్ అవసరమైంది నీకు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి నేను అడుగుతున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు దగ్గర డాల్ ఉందా? దావీదు దగ్గర డాల్ ఉందా అని అడుగుతున్నా నేను. దావీదు దగ్గర డాల్ ఉందా? అవతలకు శత్రువు వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజ్యంలో యుద్ధం వచ్చినప్పుడు, రాజే లేనప్పుడు ప్రజలందరూ కలిసి ఒక రాజును ఎన్నుకున్నారు. ఆయన మానవ రాజు, మనుషులు ఎన్నుకున్న రాజు. మనుషులు ఎన్నుకున్న రాజు సౌలు అయితే దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు అయి ఉన్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ఎన్నుకోవాలా, ప్రజలు ఎన్నుకోవడం కాదు. ఆమేన్. నీ ఎన్నిక కాదు, ఆయన ఎన్నిక ప్రధానమైనది. ఆయన నిన్ను ఎన్నుకోవడం ప్రధానమైనది. చదువుదాం ఒకసారి రోమీయులు రాసిన పత్రిక 8:38 చదువుదాం. ఒకసారి రోమీయులు రాసిన పత్రిక 8:38 చదువుదాం.
రోమిల్ రాసిన పత్రిక, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించిన పిలువబడిన వారికి ఎరుగుదుము. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగను, వారు తన కుమారులతో సారూప్యం గలవాటి వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. నీదేముంది? ఏమైనా ఉందా నీది? పిలిచింది ఆయన, ఏర్పరచుకున్నది ఆయన, నిన్ను కడిగేది ఆయన, నిన్ను శుద్ధి చేసేది ఆయన, నిన్ను నీతిమంతులుగా తీర్చేది ఆయన, నిన్ను ఆ ఎత్తబాట్లో తీసుకోపోయేది ఆయనే. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది. నువ్వు ఊరకే నిలబడుకొని ఆయన కార్యాలు చూడు. నేను ఊరకే నిలబడుకొని చూస్తున్నా ఎన్నో కార్యాలు. లోకాన్ని దాటి వెళ్ళినారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు అని చెప్తోంది వాక్యం. మనం పగ తీర్చుకునేది మన వంతు కాదు. పిలిచింది ఆయన, ఎన్నుకున్నది ఆయన, ఏర్పరచుకున్నది ఆయన, అన్ని కార్యాలు ఆయనయే. మన ఊరకే నిలబడుకున్నాడు. నిన్నేమైనా అన్నారా? యు సైలెంట్, ఊరకే నిలబడు, నువ్వేం మాట్లాడదు. నువ్వేదైనా అంటే దేవుడు మౌనంగా ఉంటాడు. ఏంది వాళ్ళు ఇంకా నాశనం అయిపోలేదు, ఎందుకు అవుతారు? నువ్వు తిడుతున్నావు కదా. కొంతమంది అంటారు, ఆ మనిషి నోరు మంచిది కాదండి. మా అమ్మ అంటది నన్ను ఎప్పుడు, ఎందుకురా వాళ్ళందరికాడ తిట్టించుకుంటుండావా, వాళ్ళు నోర్లు ముందే మంచివి కాదురా. నిజంగా వాళ్ళ తిట్లన్నీ నాకు ఆశీర్వాదాలుగా మారిపోయినాయి. చప్పట్లు కూడా దేవుడు మహిమపడదామా. హల్లెలూయా. ఎంతమంది తిడతారు తెలుసా నన్ను? దేనికి? మా అమ్మ మా నాన్న పుట్టానని కాదు, నేనెన్నో వాళ్ళ ఆస్తులు దోసుకున్నాను, లేకపోతే నేను తాగుతున్నాను తిరుగుతున్నాను కాదు. యేసు ప్రభు గురించి బోధిస్తున్న దానికే తిడతారు నన్ను. ఇంకో కార్యం చెప్తున్నాను నేను. ఈ గూడూరుకి ఒక మైనస్ ఏంటంటే, ఈ గూడూరు సంఘానికి నా కులం ఒక మైనస్గా ఉంది జనాలకి. ఏమనాలి వాళ్ళని? ఈ మధ్యకాలంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా అన్నారంట, పలానాడు ఆ కులం కదా. చూస్తా ఉన్నాను నేను. దేవుడిని నమ్ముకునేది కులాన్ని మాట్లాడడానిక? మన వంశం ఏ వంశం అని చెప్పానమ్మా? ఏర్పరచబడిన వారి వంశమేనా? కులం ఉందా మనకి? కుల గజ్జి ఉందా మనకి? ఇక్కడ ఏ కులాస్తులు లేరు. మనది ఒక్కటే ఒక కులం, క్రైస్తవ కులం. దేవుని బిడ్డలం మనం. ఇక్కడ జాతులు మాట్లాడబాకండి, కులాలు మాట్లాడబాకండి. కుల వ్యవస్థ లేదు మనకి, కుల పిచ్చి లేదు మనకి. హల్లెలూయా. ఇక్కడ మనమందరం సహోదరులు ఉన్నాం. ఆమేన్. నేను గట్టిగా చెప్తున్నా, మా ఇంట్లో కులం గురించి మాట్లాడడానికి లేదు. ఏ జాతినైనా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం చెక్కు పెట్టకపోతే ఇంకెవరు చెక్కు పెడతారు? ఇప్పుడు దాకా మనం ఒక జాతిలో ఉన్నాం. ఎవరైనా మాకున్న జాతిని బట్టి ఎవరు మమ్మల్ని పొగిడేవారు లేరు మా ఊర్లో. వాళ్ళందరి దగ్గర చేతులు కట్టుకోవాల్సింది. నా కులం ఒక ప్రాబ్లం అయింది పాపం జనాలకి వాక్యం నమ్మడానికి. అరే రే రే పోయి ఆ కులస్తుడి కాడ తీసేసుకున్నా బాప్తిసమా, వాడికాడికి ఎందుకు పోతున్నావు? యేసు ప్రభు గారు నీ కులాన్ని కానీ చూస్తే అసలు నువ్వు రావు. ఆయనేమో యూదుడు, నువ్వేమో అన్యుడు. అన్యుడు అంటే
కుక్క జాతి నీది. ఏ జాతి నీది? కుక్కవు నువ్వు. దేవుడు అన్నాడు ఆ మాట. ఆ యొక్క కానాను స్త్రీ వెళ్ళినప్పుడు నా కుమార్తెకి దయ్యం పట్టిందయా అంటే ఆయన అన్నాడు, ఓ రొట్టె ముక్కలు కుక్కలకు వేయట యుక్తమే కాదన్నాడు ఆయన. అంటే మనది ఏ జాతి? మనది కుక్కల జాతి వాళ్ళు మనం. మళ్ళా ఈ కుక్కల్లో మళ్ళా వాళ్ళకి ఎంత బిల్డప్ తెలుసా? మేము ఆ కుక్కమండి. ఏ కుక్కమే? పెద్ద కుక్కమండి. మేము పెద్ద జాతి కుక్కమండి. మేము రెండో జాతి కుక్కమండి. మేము లో జాతి కుక్కమండి. నువ్వు ఏ జాతి కుక్కవైనా నువ్వు కుక్కవేరా నాయనా. అంతే కదా. అన్యజనులు అంటే కుక్కలు అన్నాడా దేవుడు. హల్లెలూయా. ఈ కుక్కల్లో మళ్ళా మేము రెడ్లని, మేము రాజులు, మేము నాయుళ్ళు, మేము కాపులు, మేము కమ్మోళ్ళం, మేము బాపనోళ్ళం అంతా అంటే మేము మాదిగోళ్ళు, మేము మాలోళ్ళు, మేము ఎరుకులు, మేము యానదోళ్ళు, మేము కప్పలు, మేము లంబాడోళ్ళం. అంతేనా? ఏ తక్కువ కులమైనా ఏ ఎక్కువ కులమైనా అన్నీ కలిపితే కుక్కలే. అంతేనా? మళ్ళీ ఈ కుక్కల్లో మళ్ళా వాడిది వీడా. నువ్వెవరువి? నువ్వు కుక్కవేగా. అయితే నువ్వు టైగర్ కుక్కవే, అదేమో ఈది కుక్క, అదేమో బొచ్చు కుక్క, అదేమో హచ్చి కుక్క, మొత్తం కలిపితే ఇవన్నీ కుక్కలే. ఈ కుక్కలకి మళ్ళా ఈ పీటర్ కుక్కను తిట్టేది. నేను కుక్కనే, మరి నువ్వెవరువి? నేను ఒప్పుకుంటున్నా కుక్కనని. నాది కుక్క జాతిని ఒప్పుకుంటున్నా. నువ్వే జాతి? నువ్వు కుక్క కానీ ఒప్పుకోకపోతే నువ్వు పంది పోయి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుక్కమైన విశ్వాసం కలిగింది, పంది శపించబడింది. నువ్వు కుక్కగానే ఒప్పుకోలేదా? దేవుడు అన్నప్పుడు ఆమె ఒప్పుకునింది అక్కడ. అవునయ్యా నేను కుక్కనే. గ్లోరీ. అన్యుడైన విశ్వాసం ఏంటి? ఒప్పుకునేదే. నేను కుక్కని ఒప్పుకునేదే. ఆడు పీటర్ కుక్క. అయితే కుక్క మొరగతా ఉంది కులం లేదని, కులం మాట్లాడకూడదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కులం ఎవరైనా మాట్లాడితే మూతి మీద కొట్టండి వెళ్ళి. ఇంకా ఏందండి కులాలు? ఎట్లాంటి జనరేషన్లోనూ అమెరికాలో కులాలు లేవనుకుంటున్నా నేను. అంటే మనం ఇంకా వెరగలా. హల్లెలూయా. నా కులం కొంతమందికి ఆటంకంగా ఉంది. ఆ జాతోడు, ఆ జాతి కుక్క. నువ్వే జాతి కుక్క? నువ్వే జాతి కుక్క నువ్వు చూసుకో. నువ్వు కూడా కుక్కవే. అన్ని జనులు ఎవరు? కుక్కలు అని దేవుడు అన్నాడు. బైబిల్ చెప్పింది ఆ మాట. అవునా? ఇశ్రాయేలు తప్ప ప్రపంచ దేశాలన్నీ కుక్కలే అన్నాడు ఆయన. నిజమేనా అబద్ధమా ఇది? ఆయన అన్నమాటగా. అయితే ఆయన బ్రతుకున్నప్పుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన అన్ని జనులైన కుక్కలతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆయన వచ్చింది ఈ కుక్క కోసం వచ్చినాడు ఆయన. ఈ కుక్కని దుఃఖంగా వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ శతాధిపతి పోయిన వారం అద్భుతమైన మాట విన్నాం మనం. లాస్ట్ బుధవారం. అమ్మ ఉన్నారు అందరూ? హల్లెలూయా. దేవుని చేసిన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి అమ్మ. ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? దేవుడు చేసిన ఎర్ర సముద్రం చీల్చినాడంటే అద్భుతమైన, అది ఆశ్చర్యకారమేనా? ఎరుకో గొడవలు రెండుగా చీలిపోయిందంటే అది ఎవరు చెప్తున్నారు? ఆశ్చర్యము. ప్రజలు ఇప్పటి వరకు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు బట్టి, చెప్పిన కార్యాలు బట్టి మనుషులు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక రోజు దేవుడు ఆశ్చర్యపోయినాడంట. చెప్పలు కొడతా గట్టిగా మనము.
ఎప్పుడు ఆశ్చర్యపోయినాడు దేవుడు? దేవుడు ఎప్పుడు ఆశ్చర్యపోయినాడు? శతాధిపతి ఆమేన్ 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 హల్లెలూయా. ఓ యేసు అక్కడ వెళ్తుంటే ఓ యేసు ప్రభుతో అంటున్నారు వాళ్ళు, అయ్యా ఈ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఒక శతాధిపతి ఉన్నాడయ్యా, ఆయన మందిరం కట్టుకోవడానికి మనకు డబ్బులు ఇచ్చాడయ్యా, ఓ చర్చిలో సాపలు తీయించినాడయ్యా, అయ్యా మనకు కావాల్సిన అన్ని కూడా చాలా చేశాడు, మంచి వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఆయన ఇంటికి వెళ్దామని ప్రభు చెప్పినప్పుడు వెళ్తున్న సమయంలో ఆయనే మార్గంలో వచ్చాడంట. మార్గ మధ్యలో ఎదుర్కొన్నప్పుడు ఈయన గురించి అనేకులు చెప్తా ఉన్నారంట. అప్పుడు ప్రభు అన్నాడు, వెళదామన్నాడు మీ ఇంటికి. ఆయన అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుడుకు నేను ఏమాత్రమను పాత్రుడును కాదు, నువ్వు మాట మాత్రం ఇక్కడ సెలవిస్తే. కుటుంబంలో ఉన్న పనివాడొకడు మరణకరమైన రోగంతో పడి ఉన్నాడు. రైట్, మరణంతో ఉన్నాడు. నేను ఎంతో మంది డాక్టర్లకి రెఫర్ చేశాను. ఈయన ఒక అధికారి అంట. ఆయన చెప్తున్నాడు, నేను రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి ఎంతమంది పనివారు ఉన్నారు. ఒక అధికారం కలిగిన వాడిని నేను. ఆమేన్ హల్లెలూయా. అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటుకు నేనేమాత్రమను కూడా పాత్రుడు కాదు. నువ్వు ఒక్క మాట ఇక్కడ చెబితే నా కుటుంబంలో ఉన్న నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. యేసు ప్రభు వెనక్కి తిరిగి చూసినాడంట. ఎవరి వైపు చూశాడు ఆయన? ఇశ్రాయేలీయుల వైపు చూసినాడు. మా జాతోడు అనుకుంటున్నారు యేసు ప్రభు. వాళ్ళ వైపు చూశాడు. మా దేవుడు అనుకుంటున్నారు, వాళ్ళ వైపు చూశాడు. సత్తికేల వైపు చూశాడు ఆయన, పరిసర వైపు చూశాడు ఆయన, ఆయన శిష్యుల వైపు కూడా చూసినాడు ఆయన. సార్ టోటల్ ఇశ్రాయేలు వైపు అందరూ చూసి అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు భక్తి పరుల వైపు చూసి అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రార్థన పరుల వైపు చూసి అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు మంచివారి వైపు చూసి అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు చిన్నగాకపోయే వాళ్ళు చూసి అంటున్నాడు ఆయన. చివరికి అపోస్తుల వైపు చూసి కూడా అంటున్నాడు ఆయన. ఇలాంటి గనుడైన రోమిడు, రైట్, అన్యుడైన కుక్క చెప్పచ్చా, ఇలాంటి వారిని నే ఇశ్రాయేలీలో కనుగొందునా. అది సార్ గూడూరు సాక్ష్యం. ఈరోజు పేటర్ అంటే ఊరికేలా చూపించమని నా చేతలో ఉన్నాను. ఇలాంటి వాడిని ఒకటి జిల్లాలో వాక్యం కోసం నిలబడి, వాక్యం కోసం పాటుపడి, వాక్యం కోసం ప్రయాసపడేవాడిని. జాతి గురించి మాట్లాడే ఒక రోజు నీకు కూడు లేకుండా పోతుంది. అభిషేకించబడిన వాక్యం కలిగి ఉన్నా నేను ఈ రోజు ఇక్కడ. అభిషేకమైన వర్తమానం కలిగి ఉన్నా ఈ రోజు ఇక్కడ. ఆమేన్. ఒకవేళ కులానికి తక్కువగా వచ్చామే కానీ వర్తమానంలో తక్కువ కాదు మేము, దేవుళ్ళ తక్కువ కాదు మేము. నేను కలిగి ఉన్న వర్తమానం మహా గొప్ప వర్తమానం ఇది. రోషం కలిగిన వర్తమానం ఇది, పౌరుషం కలిగిన వర్తమానం ఇది. దేవుడి కోసం, వాక్యం కోసం, వర్తమానం కోసం రోషంగా జీవిస్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మభ్య పెట్టుకునే వర్తమానం కాదు. నేను డైరెక్ట్ గా చెప్తా సంఘానికి, జీవించలేరా దేవుడి కోసమో, నిలబడలేరా దేవుడి కోసమో, వెళ్ళిపోయిన సంఘాలు ఉన్నాయి. రోషంగా బ్రతకాలంటే రాండి ఎక్కడికి, దేవుడి కోసం బ్రతకాలంటే రాండి ఎక్కడికి. గ్లోరీ, హల్లెలూయా. ఎక్కడ మనం నాటబడ్డాం మనము? ఏ పునాది మీద? ఇది అపోస్తుల పునాది. ఇది అపోస్తులు ఎవరు బుచ్చగించలేదు. ఎవరిని బుచ్చగించారు సార్? నాయన సంపి చర్చిలోనే పూడ్చిపెట్టినారు. ఏ సార్? హల్లెలూయా. పేతురు ప్రసంగంలో చెప్పాడు ఆయన. పేతురు ప్రసంగంలో ఇద్దరు చర్చికి వచ్చారా, అక్కడ చంపేసి అక్కడ పూర్తి చేసినాడు అంతే. చర్చి కాంపౌండ్ పూర్తి చేసినాడు.
ఇంకెవరైనా చర్చికి వస్తారు రేపు వారం నుంచే? భలే పాస్టర్, పీటర్ పాస్టర్. ఎవరా? పేతురు పాస్టర్. ఆయనే అపోస్తలుడైన పేతురు గారు. నిన్నమే వాళ్ళు పొలం అమ్ముకొని పోయినారు, పేతురు చంపేసి పూర్తి చేసినాడా? ఎవరికి తెలియదు. ఏంది మా వాళ్ళిద్దరు రాలేదు, అననీయ సఫీరా ఇద్దరు రాలేదు అనుకుంటారా? చర్చి జరగలేదు దాని నుంచి. అననీయ సఫీరా చనిపోయిన తర్వాత చర్చి సాగిందా సాగలేదా? మరి సంఘంలో విశ్వాసాలు భయం పుట్టలేదా? వాళ్ళు అడగరా, ఓయమ్మ మనం కూడా అబద్ధం చెప్తే సస్తాను, మనకెందుకు రాని ఈ చర్చికి, ఇంకో చర్చికి వెళ్తాను వెళ్ళిపోయినారు వాళ్ళు. సతికేలు చర్చికి వెళ్ళినారు వాళ్ళు, పరిశీలి చర్చికి వెళ్ళినారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ రోషం ఉంది, అక్కడ పవర్ ఉంది, అక్కడ శక్తి ఉంది. హల్లెలూయా. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అక్కడ. అదే దేవుడు ఈ రోజు నిలబడి ఉన్నాడు అక్కడ. రోషం కలిగి బోధిస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన నువ్వు, పాస్టర్గా పనిచేసే నువ్వు కులం గురించి మాట్లాడతావు. ఈరోజు జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, ఆలోచన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నోవాహు ఓడలో ఒక జాతి లేదు. నోవాహు ఓడలో ఒక జాతి ఉందా? ఒక జాతి ఉందా నోవాహు ఓడలో? నీవు నోవాహు సంఘం అయితే నీ ఓడలో ఒక జాతి ఉంటుందా? ఈరోజు ఎన్ని సంఘాలు చూపించదు, నేను ఒకే జాతి ఉండేది. ఆ చర్చిలో ఆ జాతి తప్ప ఏరే జాతి లేదు. నువ్వు మళ్ళా జాతి గురించి మాట్లాడతావు, నువ్వు మళ్ళా కులం గురించి మాట్లాడతావు. నీ సంఘంలో ఒకే జాతిని పెట్టుకొని ఉండవు నువ్వు. ఇది వర్తమానమా? ఇది వాక్యమా? ఇది నువ్వు ఒకే ఒక జాతికి పాస్టర్గా ఉండవు. నువ్వు ఒక ఏరియాలో ఒక వాడు ఉంటే ఆ వాడు ఉంటుంది, ఏరియా ఎవరు రారు ఆడికి. దేవుడు ఒక జాతి కోసం వచ్చినాడు ఆయన అన్యుల దగ్గరికి. దేవుడు జాతులు మాట్లాడినాడా? దేవుడు జాతులు మాట్లాడుతూ నువ్వు అసలు పనికిరాని కుక్కవు, నువ్వు గచ్చి కుక్కవు. నువ్వు కులం చచ్చిపోవాలండి. ఆమేన్. క్రైస్తవులు అంటే చర్చికి పోయేవాళ్ళు, అది ఆ క్రైస్తత్వం గురించి కాదు. భౌతికమైన నిజమైన క్రైస్తవుడు అంటే దేవుని వాక్యంలో ఉండేవాడే. క్రైస్తత్వం ఈరోజు ఒక మతం అయిపోయింది. మతం కాదు, అది మార్గం అయింది. అది క్రైస్తత్వం మతం చేసేసారు, అది మార్గం. అది మంచి మార్గాన్ని చూపించే మరి దేవుడు ఈ యొక్క వాక్యంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి అన్నాడు, నువ్వు మాట మాత్రం ఇక్కడ సెలవిస్తే నా దాసుడు అక్కడ స్వస్థపడతాడంటే దేవుడు చూసి అక్కడ ఆశ్చర్యపోయినాడంట. అమ్మ, ఎవరు ఆశ్చర్యపోయినారు? అసలు నేనేమంటానంటే మనం ఆశ్చర్యపోవడం ఒక అర్థం ఉంది, అంతేనన్నా దాసన్నా? మనం ఆశ్చర్యపోవడంలో ఒక అర్థం ఉంది. బా మరి ఎట్ట చీల్చాడు ఎర్ర సముద్రాన్ని ఆయన, ఆశ్చర్యమేగా. ఎరుకోకూడదు ఆయన ఎట్ట చీల్చాడురా. 2 పాయలుగా ఎర్ర సముద్రం అయిపోయింది, ఎరుకోకూడలు కూలిపోయినాయి. బా ఆయన ఆదామును సృజించాడు, భూమిని సృజించాడు, నీళ్లను సృజించాడు, కొండలు సృజించాడు. ఇవన్నీ ఎంత పర్వతాలు చూడాలి, ఇవన్నీ ఎవరు చేసినట్టుగా? అవునా కదా? ఇవన్నిటిని చూసి మనం ఆశ్చర్యపోతాంగా. అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఆశ్చర్యపోవడంలో అర్థం ఉంది. అయితే ఇప్పుడు దేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఎవరిని బట్టి? శతాధిని బట్టి. మరి ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడా? మరలా ఇప్పుడు దేవుని ఆశ్చర్యపరిచే ప్రజలు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. నీ జీవితం దేవుడికి ఆశ్చర్యముగా ఉండాలా, నీ మాటలు దేవుని ఆశ్చర్యముగా ఉండాలా. ఎందుకో మా అమ్మ ఆ మాట చెప్తా ఉంటే నాకు సంతోషం చేస్తాం. అంటే ఆశ్చర్యపరిచి ఇప్పుడు దేవుడు కూడా అనాలి, ఎట్లా ఉండే నోరు ఎట్ట అయిపోయింది అని చెప్తా ఉంది సాక్షి. నేను భయంకరంగా బూతులు మాట్లాడేవాదాన్ని, భయంకరంగా తప్పుడు మాటలు మాట్లాడేదాన్ని. నా నోరు తెరిస్తే తప్పుడు మాటలే ఉండేటి. ఇప్పుడు దేవుడు ఆ మాటలను బట్టి ఆశ్చర్యపోవచ్చా? పోవచ్చమ్మా? అరే ఎట్లా ఉండే మనిషి ఎట్ట అయిపోయింది?
ఎంత తప్పుడు మాట్లాడే మనిషి ఏమైపోయింది ఇప్పుడు నోట్లో నుంచే బూతులే రావడం లేదు. నిజంగా శతాధిపతిని బట్టి దేవుడు ఆశ్చర్యపోయినాడంటే ఈ మధ్యాహ్నం నిన్ను బట్టి కూడా దేవుడు ఆశ్చర్యపోతాడు. సంఘ శాఖలు ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ నిన్ను చూసి ఏం చేయాలా? ఆశ్చర్యపోవాలా. నిన్ను చూసి ఆశ్చర్యపోవాలా. ఈ అమ్మాయి ఏంది ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి? ఇలా అయిపోయింది. నీ డ్రెస్ కోడ్ కాదు, నీ అలంకరణ కాదు, నీ మాటలో, నీ ప్రవర్తన, నీ పక్కింటో నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. దేవుడు అదే కోరుతున్నాడు ఈరోజు. అవునా? ఏమీ లే, నాకు ఎగిరిగిరి పడతా ఉంటుంది అది. ఏ సార్, ఏమి లే నాకు ఏం చేస్తుంది? ఫ్యాన్ గాలేసి ఎగరుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నాకు లేచేటప్పుడు బిర్యానీ, రథ చికెను, రథ మాత్రం అన్నీ వేస్తే. ఈరోజు సంఘశాఖలు ఏమీ లేవు, ఎగిరెగిరి పడతా ఉండే. అవి బాప్తీసంలే, ప్రభురాత్రి భోజనంలే, ముసుగులే, పాత పరిచర్యలే, దేవుడు ఒక్కడ దైవత్వంలో 3 దేవుళ్ళు చేసేసినారు. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఈదులో బోరు. ఓ ద స్టార్ ఎంత పెద్దదే, ఎంత పెద్ద స్టారా. ఆ కరెంట్ ఎక్కువైతే ఆమె కరెంట్ బిల్లు వచ్చేసి 850 రూపాయలు కాపీ. స్టార్ ఆగిపోయింది అంటే దీపం ఆగిపోయింది. ఏడ పెడతారమ్మా స్టార్ దీపమా? చచ్చిపోతే తలకాడ పెడతారు. చచ్చిపోతే ఏడ పెడతారు దీపమా? చెప్పండి గట్టిగా. చూసారా చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా? చచ్చిపోయిన వాళ్ళు కాడ తలకాడ ఏం పెట్టుంటారా? దీపం అంటే లైటేగా, వెళ్తురేగా. ఆమె ఇంటి మీద పెడితే ఏం దాని అర్థమా? మొత్తం చచ్చిపోయినారని అర్థం. ఏ సార్ చెప్పరు. తల మీద ఏం పెట్టేది? నూనె పోసే దీపం పెట్టేది. దీపం పెడితే అర్థమైంది చచ్చిపోయినారని. ఇప్పుడు సాంబ్రాణి వాసనలు వస్తూ ఉంటాయి, అంతేనా? చచ్చిపోయిన ఇంటి ఏం వాసన ఉంటుంది? సాంబ్రాణి వాసనలు, ఆ వాసన ఈ వాసన. స్టార్ కట్టి ఇంటి మీద స్టార్ పెడితే కరెంటు పోతుంది, తప్పన్నారు. ఆడ కూడా వాసనలే, మంచి వాసనలు, బిర్యానీ వాసనలు. సచ్చినోళ్ళు చేసేది ఇది, బ్రతుకుని దేవుడు చేయడు. అసలు బైబిల్లోనే లేదు క్రిస్మస్ చేయమని. అపోస్తులు ఎవరు స్టార్ కట్టలేదు. పేతురు స్టార్ కట్టాడా? పౌలు స్టార్ కట్టాడా? చెప్పండి అమ్మ గట్టిగా. కట్టారా? పోనీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరైనా స్టార్ కట్టారా? ఎన్నిసార్లు పుడతారు మీరు? ఎన్నిసార్లు పుట్టారు? ఒకసారి పుట్టారా? రోజు పుడతానే ఉంటారా? సంవత్సరం పుడుతుంటారా? ఒకసారి చచ్చిపోతారా? 2-3 సార్లు చచ్చిపోతారండి. డిసెంబర్లో పుట్టించేది, మార్చి ఏప్రిల్లో వచ్చేటప్పటికి చంపేసేది, ఆ సమాధి తోటలో పెట్టేసేది, సమాధి తోటలో పోయి పూలు ఎత్తుకుని పోయేసేది. 3వ రోజు లేపేది. మళ్ళా జనవరి వచ్చేటప్పటికి పశువుల పాకాలు మరియమ్మ గర్భమున ప్రభు యేసు జన్మించే పాపల కొరకే మరణించింది మాట్లాడాలి. యేసు ప్రభు రక్షకుడు పుట్టాడు సార్. ముగిస్తున్నా. పుట్టాడా? రక్షకుడు పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? నేడు బెత్లెహేము పురమందు లోక రక్షకుడు మీ కొరకు. అది కానీ లేకపోతే మన ఆడుకునేవాళ్ళు. ఎప్పుడు పుట్టాడమ్మా ఆయన? నేడు అంటే ఈరోజైనా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఈరోజు క్రిస్మస్, ఈరోజు పుట్టాడు యేసు ప్రభు. నేడు అంటే వాక్యం అదేగా. హల్లెలూయా. అంటే ప్రతిరోజు 360 రోజులు క్రీస్తు పుట్టే ఉండాలండి జీవితంలో. సంవత్సరానికి 3 సార్లు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకటి యేసు ప్రభు పుట్టినప్పుడు, 2 యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు, 3 నువ్వు పుట్టినప్పుడు. నీ పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు, ఆయన చచ్చిపోయిన రోజు. చెప్పానుగా క్రిస్మస్ అంటే అర్థం చెప్పానా? హల్లెలూయా. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు,
ఈదులో బోరు. అది క్రిస్మస్. ఇంకొక భక్తుడు చెప్పాడు, పండగ అంటే పంటికి, ఇంటికి, ఒంటికి అంట. పండగ అంటే ఏంటంట? పంటికే, పంటికి మొక్క, ఇంటికి సున్నము, ఒంటికే బట్టలు. అదంట పండగ మీనింగ్. పండగ అంటే పంటికి, ఇంటికి, ఒంటికి. అంతేనా? పంటి కిందేమో మొక్కేసుకోవడం, ఇంటికేమో సున్న వేసుకోవడం, ఒంటికేమో బట్టలు వేసుకోవడం. అది అయిపోయింది ఈరోజు క్రిస్మస్ పండగ. క్రిస్మస్ అంటే అదే. హల్లెలూయా. రక్షకుడు పుట్టాడు, బెత్లెహేము పురమందు నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన శిశువు నీకేమైనా చేయగలదా? అయ్యా, యేసు పుట్టాడు. ఆ పశువుల పాకలో ఉన్న యేసు, ఆయనకి ఒకరు స్నానం చేయించాలి, ఆయనకు ఒకరు పౌడర్ పోయాలి, ఆయనకు ఒకరు డ్రెస్ వేయాలి, ఆయనకు ఒకరు ఉయ్యాల్లో పడుకోబెట్టాలి, ఆయన్ని ఓపాల. ఆ బాల యేసు నిన్నేమైనా బతికిస్తాడా? అంటే రక్షకుడు అన్న పదము ఎక్కడ ఫుల్ఫిల్ అయ్యిందంటే సిలువ మీద. యేసు ప్రభు ఆయన చెప్పింది సిలువను గురించి సువార్త చెప్పాడు. ఆయన పుట్టుకుని గురించి ఆయన ఎక్కువ చెప్పలేదు. ఆయన మరణ పునరుద్ధానం గురించి మాట్లాడాడు. ఆయన ఆ ప్రవచనం ఆయన చెప్పింది ఆయన మరణము, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆయన ఓ లాజరు సమాధి దగ్గర చెప్పింది పునరుద్ధానమును జీవమును నేనని అన్నాడు. ఆయన ఒకని జన్మదినము కన్నా ఒకని మరణ దినము గొప్పదన్నాడు ఆయన. అందుకనే మన వర్తమానంలో పుట్టినరోజులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వం. మనం ఏదో పిల్లల సంతోషం కోసం వాళ్ళు సంతోష పెట్టడానికి అలా చేసుకుంటాం, కానీ తల్లిదండ్రులుగా పుట్టిన వాళ్ళు వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వం మనం. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. అవునంటారా? వెళ్దామా ఈ మధ్యాహ్నం? మనము సిద్ధపడదామా? విశ్వాసం అనే డాలు తీసుకొని మరి ఒక చరణం, ఒక పల్లవి పాడి మన మధ్యలో జాషువా మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఉండి మన బలపరిచే దేవుడు ఆయన. కొద్ది నిమిషాలు దేవుడిని మనం స్తుతిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు, వేర్లలో జీవం ఆగిపోయేను. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు, వేర్లలో జీవం ఆగిపోయేను. వేదన పడుచున్నాడు నీలో తన ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. వేదన పడుచున్నాడు నీలో తన ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా, క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. బుద్ధిగల కన్యక దివిటిలో నూనె ఉండే, బుద్ధి లేని కన్యక దివిటీలు ఆరిపోయే.
క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా, క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ తలలు ఉంచుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. విశ్వాసం అనే డాలు గురించి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు దేవా. అయ్యా దేవా నాయన, గత కొన్ని ఆదివారాల నుంచి ప్రభువా, అయ్యా దేవా యుద్ధోపకరణాలు ప్రభువా, దేవుని యొక్క సర్వాంగ కవచము గురించి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. అయ్యా దేవా సమాధానపు జోడ్ల గురించి దేవా, అయ్యా దేవా సత్యమనే దట్టి గురించి ప్రభువా, దేవా నాయన ఈరోజు అయ్యా తండ్రి విశ్వాసం అనే డాలు గురించి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి దాన్ని మేము పొందుకుంటున్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా. ప్రతి విషయాన్ని ప్రభువా నాయన మా విశ్వాసపు డాలుతో నాయన మేము జయించినట్లు నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. నిలబడిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. నాయన తండ్రి ఏడంతల ఆత్మతో నాయన తండ్రి మీరు అభిషేకించి మాట్లాడారు దేవా. నాయన తండ్రి ఈనాడు అయ్యా తండ్రి ఈనాడు జరుగుతున్న అయ్యా దేవా ఆచరణలు నాయన తండ్రి, అయ్యా దేవా క్రిస్మస్ ఆరాధనలు నాయన తండ్రి, లేని వాటి నాయన తండ్రి ఉన్న వాటిగా నాయన తండ్రి చేస్తున్న ఈ లోకం గురించి నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా. అయ్యా దేవా నాయన అట్టి ఆరాధనలు నాయన తండ్రి మాకు లేనందుకు నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా నీతితో నాయన సత్యముతో నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి లేని వాటిని నాయన తండ్రి మేము మిమ్మల్ని ఆరాధించడానికి ఇష్టపడలేదు ప్రభువా. ఓ గొప్ప దేవా నాయన తండ్రి నిజమైన వర్తమానం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నేడు క్రీస్తు మా కొరకు నాయన తండ్రి జన్మించి ఉన్నాడు ప్రభువా. దేవా లోకం దీన్ని మర్చి ఉంది ప్రభువా. దేవా ఒక రోజుకి నాయన తండ్రి మిమ్మల్ని పరిమితి చేశారు ప్రభువా. దేవా ప్రతిరోజు నాయన తండ్రి మీరు మా జీవితంలో పుడుతూ ఉన్నారు ప్రభువా. దేవా మీరే మా రక్షకుడు అయి ఉన్నారు ప్రభువా. ఆ సిలువలో నాయన తండ్రి మీరు మమ్మల్ని కన్నారు దేవా. అయ్యా దేవా సిలువలో నాయన నీ పక్క టెముకల్లో నుంచి వధువు నాయన తండ్రి వచ్చిందని మేము నమ్ముచున్నాం ప్రభువా. నాయన తండ్రి విత్తబడిన వాక్యాన్ని నాయన తండ్రి మీ యొక్క బిడ్డల హృదయంలో నాయన తండ్రి ఉండినట్లు కృప చూపించండి ప్రభువా. అయ్యా దేవా వారి ఇంటికి వెళ్తుండగా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని వారు మోసుకుని వెళ్ళినట్లు ప్రభువా, వారి కుటుంబ సభ్యులతో నాయన వారు పంచుకున్నట్లు ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి నీ యొక్క అభిషేకం నాయన వారి ఇంట్లో నాయన ఉండునట్లు మీరు కృప చూపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. అయ్యా దేవా సాయంత్రం సమయంలో నాయన తండ్రి అయ్యా దేవా ప్రభురాత్రి సంస్కారాన్ని మేము నాయన తండ్రి మేము పాటించినట్లు ప్రభువా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి మా ఒడిదుడుకులను నాయన తండ్రి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి ఒక జయించిన వారిగా ప్రభువా, ఒక శుద్ధాత్మతో నాయన తండ్రి అయ్యా దేవా నీ బల్ల యొద్దకు నాయన మీ చిన్న పిల్లలుగా నాయన మేము కూడుతున్నాం ప్రభువా. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా దేవా మీ కృప మాకెంతో కావాలి దేవా. నేనా తండ్రి సాయంత్రం జరుగుతున్న ఆరాధన నాయన తండ్రి మీరే విజయవంతంగా జరిగించండి. అయ్యా దేవా మరొకసారి మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం ప్రభువా. అయ్యా దేవా నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని వరకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన మీ యొద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, అందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాము.